వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కె నాగరాజు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నేను మీ గురించి చూసినప్పుడు మీరు గతంలో ఒక డాన్స్ మాస్టర్. ఎస్ అండి. ఒక 5 years బ్యాక్. అవునండి. 4-5 సినిమాలకు కూడా మీరు కొరియోగ్రాఫ్ చేశారని చెప్పి కూడా విన్నాము. చేశాను. తర్వాత ఎందుకు మీరు అంటే ఈ రియల్ ఎస్టేట్లో రావడం కారణం ఏంటి? నాకు అనుకోకుండా వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల నేను కొన్ని రోజులు చేయలేకపోయాను. తర్వాత ఏం చేద్దాం అన్నప్పుడు దాని డ్యాన్స్ మాస్టర్గా నేను ఉన్న ఆ స్థాయిని మళ్ళీ పికప్ చేయాలంటే ఆల్టర్నేట్గా నాకు రియల్ ఎస్టేట్ తప్ప ఏం కనపడలేదు. ఏ సినిమాలకి మీరు కొరియోగ్రాఫ్ చేశారు? మిస్టర్ పర్ఫెక్ట్, గబ్బర్ సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక 5 సినిమాలు చేశాను. అలా కానీ కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్ కదా రియల్ ఎస్టేట్. మీ అంటే కొరియోగ్రాఫ్ అంటే అది నేను ఒక డ్యాన్స్ మాస్టర్గా ఉన్నప్పుడు ఈవెంట్లు చేస్తున్నప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళతో కొన్ని సంబంధాలు ఉండేవి. వాటి వల్ల నాకు ఇన్సిడెంట్ జరిగాక అటు సైడ్ చూస్ చేసుకున్న ఫీల్డ్ని. మీకు ఇంట్రెస్టా మామూలుగా? నాకు మామూలుగా ఇంట్రెస్ట్ అండి. అసలు మనం సంపాదించిన సంపాదన ఎక్కడ వేస్ట్ కాకుండా ఉండాలని తెలియాలంటే ఫస్ట్ భూమిని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మనం జనరల్ పబ్లిక్ అంతా. ఆ సబ్జెక్ట్ మన దగ్గర ఉందనుకో మన సంవత్సరం కష్టపడే ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ కాకుండా వృధా కాకుండా ఉంటుందని చెప్పి ఆ ఫీల్డ్ చూస్ చేసుకొని అలా వచ్చాను. డ్యాన్స్ మాస్టర్ అన్నారు సార్. ఎవరో గురువు ఉంటారు మీకు, ఇన్స్పిరేషన్ ఎవరో దీనికి ఉంటారు? ఎవరు? నాకు నేను క్లాసికల్ వచ్చేసి విజయదుర్గ గారు అండ్ హీరోయిన్ శోభన్ గారి దగ్గర నేర్చుకున్నాను. భరతనాట్యం నాది. తర్వాత నేను ఫోక్ స్టైల్స్ అందరూ నేర్చుకున్నాను. వెస్టర్న్ కన్నా నేను ఫోక్ స్టైల్స్ క్లాసికల్ బాగా చేస్తాను. మరి రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్ ఎందుకంటే నేను ఎక్కువ వరకు విల్లాస్, అపార్ట్మెంట్స్. ఎవరు మీ గురువు? ఎవరు? మార్కెట్ మీలాంటి యూట్యూబర్సే. నాకు పర్టికులర్ గురువు ఏం లేదు. చూస్తూ వచ్చాను కాబట్టి ఆ వీడియో చూడడం వల్ల అలా వచ్చాను. నేను ఇంపాక్ట్లో నేను మోటివేషనల్ స్పీకర్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అక్కడ వచ్చే ఆ స్పీకర్సు, ఆ ఏజెంట్లు వాళ్ళ లైఫ్ స్టైల్ మారడం చూసి కూడా నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. అలా నీ ఫీల్డ్లోకి వచ్చేసాను. నాగరాజు గారు చాలామంది మీలాగే ఒక గోల్ పెట్టుకొని రియల్ ఎస్టేట్లోకి వస్తారు, ఏదో ఇక్కడ సాధించాలని చెప్పి. ఇక్కడ అందరూ ఇక్కడ సక్సెస్ అవ్వరు. దాదాపు 90% ఫెయిల్ అవుతారు. అసలు 10% సక్సెస్ అనేది ఉంటుంది. నా దృష్టిలో దాన్ని నేను ప్రామాణికంగా తీసుకోను. మీకు ఆకలి వేసినప్పుడు మీరు తినాలన్నప్పుడు కంపల్సరీ అది ఎవరున్నారు ఏందని చూడరు. మీకు ఆకలి అయిందనుకో టైం తినేస్తారు. అలా వాళ్ళు సాధించాలి, పైకి రావాలి, వాళ్ళ స్థితిగతిని పెంచుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మార్కెట్తో సంబంధం లేకుండా వేరే వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళు చూసుకోరు. వాళ్ళ సక్సెస్ వాళ్ళు చూసుకున్నారు ఆటోమేటిక్ ముందు అడుగు వేయగలుగుతారు కదా. అంటే ఇక్కడ సక్సెస్ అయిన రేషియో ఎక్కువ ఉంది ఫెయిల్యూర్ రేషియో కన్నా. ఓకే. దానివల్ల నేను దాన్ని 100%గా స్వీకరించాను. అంటే మీరు కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నారు, సో మీరు అనుకుంటే వేరే రంగాల్లో కూడా మీరు వెళ్ళొచ్చు. బట్ ఇటువైపు రావడానికి కారణం ఏంటి? అంటే దాన్ని రీప్లేస్ చేసి చెప్పాను కదండి. నేను అక్కడ చూసిన ఇన్కమ్ని రీప్లేస్ చేయాలంటే ఇది ఒకటే నాకున్న మార్గం. ఓకే. అంటే మంచి ఇన్కమ్ ఉందని. మంచి ఇన్కమ్ ఉంది, సత్సంబంధాలు పెరుగుతాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఊరు సర్పంచ్ నుంచి ఆల్మోస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వరకు మనకు టచ్ పెరుగుతుంది. ఎలా? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏమేమి వస్తుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రతి సబ్జెక్టు తెలుస్తుంది ఇక్కడ, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు. అలా అందరి నుంచి కమ్యూనికేషన్ మనకు పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వార్డ్ మెంబర్ కా నుంచి సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, మినిస్టర్లు, సీఎంలు, ఐఏఎస్లు కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. చేయట్లేదని అనగలుగుతారు మీరు? దానివల్ల ఏంటంటే మనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, ఆ స్థాయి పెరుగుతుంది అని. డబ్బుతో పాటు గౌరవం కూడా ఉంటుంది. సో మీరు వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అసలు మీరు ఏం గమనించారు? ఎలాంటి మార్పులు మీరు చూసారంటే? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏంటంటే సార్, అంటే ఒక 10 years ముందు ఏంటంటే డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు. 10 years ముందు. ఇప్పుడు 10 years ఆఫ్టర్ 10 years తర్వాత, కరోనా తర్వాత ఏంటంటే ల్యాండ్ ఉన్న వాళ్ళు గొప్పవాడుగా ప్రజల్లో ఒక నమ్మకం క్రియేట్. ఎంతో ఉన్న కొంచెం అంటే మన పూర్తిగా మన కోసమైనా 100 గజాలు ఇల్లాన్ని ఉండాలి మినిమం. మన ఇంట్లో మనం ఉంటే బాగుంటుంది. రెంటింట్లో కరోనా వచ్చాక చూసాను, రెంటింట్లో వచ్చాక అందరూ వెళ్ళిపో అన్నారు. అప్పుడు అందరిలో అవగాహన పెరిగింది బాగా. మన డబ్బులు ఎంతో కొంచెం ఉండని, ఆ కష్టం మీద పడదాం, మన సొంతింట్లో మనం ఉంటే మంచిది అనే ఉద్దేశంతో అందరూ అంటే ఓన్ హౌసెస్ ఉండాలని ఎక్కువ ప్రియారిటీ తీసుకుంటున్నారు. అంటే ఫామ్ ల్యాండ్ అయినా పర్లేదు, డీడీసీ లేఅవుట్ అయినా పర్లేదు, హెచ్ఎండి లేఅవుట్ అయినా పర్లేదు, విల్లా కొనే స్థాయిలో ఫామ్ ల్యాండ్ కొంటున్నారు. విల్లా కొనలేని వలసలు అంత డబ్బులు ఉన్నా కూడా ఫామ్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి. మన పిల్లలు వెళ్ళి ఒకసారి వీకెండ్ అక్కడ ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి అని చెప్పి ఫామ్ ల్యాండ్ కూడా బాగా చూస్ చేసుకుంటున్నారు. అలా దానికి అసలు ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది? ట్రెండ్ వచ్చేసి మార్కెట్లో అన్నీ ఉన్నాయి సార్. అంటే ఒకటి మిక్స్ లేదు. ఎవరు చూస్ బట్టి, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొందరు విల్లాస్ కొంటున్నారు, అపార్ట్మెంట్ కొంటున్నారు. అంటే రెంటింట్లో ఉండలేని పరిస్థితి, మనకు దానికి మంత్లీ కట్టే బదులు అదే మంత్లీ ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ అని బెస్ట్ అని చెప్పి దానికి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓపెన్ ప్లాట్ ఉండాలి పిల్లలకు ఫ్యూచర్ కోసం అని, పెళ్ళిళ్ళకి కానీ లేక చదువులకని, ఇప్పుడు ఎమర్జెన్సీ పనికి వస్తున్నారు, ఓపెన్ ప్లాట్ కొనే వాళ్ళు ఓపెన్ కొంటున్నారు. మీలో మిడిల్ క్లాస్ 10 lakhs బిలో ఉన్న వాళ్ళంతా ఫామ్ ల్యాండ్కి వెళ్తున్నారు, ఫామ్ ల్యాండ్ ఫ్లాట్స్కి వెళ్తున్నారు. అది వాళ్ళ ఛాన్స్ బట్టి వాళ్ళు వెళ్తున్నారు మార్కెట్లో.
అంటే నేను అనేది ఏంటంటే అద్దెకి ఉండటం ఒక ₹1,00,000 శాలరీ వచ్చేవాళ్ళు, రెంట్కి ఉండి ఉండటం బెస్టా, లేదంటేనేమో ఆ ₹1,00,000 శాలరీ వచ్చేవాడు ఆ రెంట్ పే చేసే డబ్బులు ఈఎంఐ కట్టుకొని ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? నా దృష్టిలో మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. చాలామందికి అవగాహన లేదు ఈ విషయంలో. ఎందుకంటే ₹1,00,000 వస్తున్నప్పుడు దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేయడం వల్ల 60 ఏళ్ళు నీ జీవితం వేస్ట్ అవుతుంది. అక్కడ 60 ఇయర్స్ నువ్వు అంటే ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్ ఏం చేయలేవు. అండ్ మంత్లీ ఆ ఇంటికి నీ ఈఎంఐ కట్టాల్సింది కదా. సో నువ్వు ఇంకో ప్లాన్ చేసుకోవడానికి లేదు, ఇంకో ఆప్షన్ లేదు. అదే వాళ్ళ దగ్గర ఒక 50 lakhs 30 lakhs ఉందనుకో, రెంట్ అందులో ఒక 10 lakhs వాళ్ళ దగ్గర పెట్టుకొని 40 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ 5 years 6 yearsలో అమౌంట్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది కదా. అప్పుడు కావాల్సింటే ఆ ఏజ్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడైనా. ఇప్పుడు సపోజ్ 40+ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్ తీసుకోవాలని ఇష్టం వాళ్ళకి, ఎందుకంటే పిల్లలు ఏదో ఇంటారు, వాళ్ళు బయటికి పోలేక ఇంట్లో ఫంక్షన్స్ అన్ని స్టార్ట్ అవుతుంది. 40+ ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఎడ్యుకేషన్ 25 to 40 బిలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇన్వెస్ట్గా మార్చాలి అమౌంట్ని. యూజ్ ల్యాండ్ వస్తుంది. అప్పుడు ₹1,00,000 పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కొనడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. 90 lakhs పెట్టి ఓపెన్ ల్యాండ్ కొనడం కరెక్ట్. ఆ 10 lakhsకి రెంట్ పర్పస్ యూజ్ కావాలి, ఇంకేదానికి యూజ్ కావాలంటే ఆ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ కింద దగ్గర పెట్టుకొని ఈ 90 lakhs నువ్వు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎక్కువ ల్యాండ్ వస్తుంది కదా. 10 years అంత ల్యాండ్ దొరకదు మళ్ళీ ఆ బడ్జెట్లో. ఓకే. సో అప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటిది, ఇండిపెండెంట్ హౌస్ ఇంపార్టెంటా, ఓపెన్ ఫ్లాట్ ఇంపార్టెంట్ అనేది. అప్పు చేసి ఇల్లు ఫ్లాటో ఏదో ఒకటి ప్రాపర్టీ. అసలు అప్పు చేసుకునే అవసరం ఏమొచ్చింది? అప్పు చేసి కొనాలి, అప్పు చేసుకుంటే ప్రాపర్టీ కొనాలి. అంటే ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న నేను, సార్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు రేట్లు తక్కువలో వస్తున్నాయి, రేపు పొద్దున అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, సో వడ్డీలు చూసుకున్నామంటే మనకి చాలా తక్కువలోనే అయిపోతుంది అని చెప్పి చాలా అలా ఆ విధంగా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్స్ థింకింగ్ అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 98% ఫెయిల్యూర్ సార్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ నీ దగ్గర డబ్బు లేదు, ఇది మనం కొలాప్స్ అయిందనుకో, నీ హెల్త్ కానీ ఈ ప్రాపర్టీ కానీ ఇబ్బంది అయింది అనుకోండి, అమ్మడప్పుడు నువ్వు కొన్నప్పుడు ఓకే, అమ్మాలన్నప్పుడు అంత రేట్ రాకపోవచ్చుగా. నీకేమైనా హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఈఎంఐ ఎవరు కట్టాలి? నీ ఫ్యామిలీ నువ్వు స్ట్రగుల్స్ తీసుకొచ్చినట్లే కదా. దానివల్ల ఈఎంఐకి అంటే అప్పు చేసి కొనొద్దు. నీ దగ్గర కొంచెం స్తోమతకు దగ్గర అమౌంట్ ఉంది, ఇంకొంచెం తగ్గబడుతుంది అన్నప్పుడు తీసుకోవడం కరెక్టే, కానీ మొత్తం మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి పిల్ల ఉండాలి, కానీ మిగతా సంబంధిత పక్కలతో సంబంధం లేదు. కానీ ఇది అలా కాదు కదా. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నీకు కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చిపెట్టుకోవడం కరెక్ట్. సో మరో విధంగా తీసుకున్నామంటే ఇప్పుడు RRR అని చెప్పి ఇప్పుడు బాగా వినిపిస్తుంది అన్నమాట. RRR చుట్టుపక్కల కూడా విపరీతంగా ల్యాండ్ రేట్లు పెరిగాయి, సో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అంటే రాబోయే 5-10 సంవత్సరాల్లో కూడా అటుపక్క రేట్లు బాగా పెరుగుతాయని చెప్పి కూడా చాలా కంపెనీస్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టాయి, వెంచర్స్ కూడా వేసారు, అమ్ముతూ ఉన్నారు. సో ఎంతవరకు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీరు? సార్ 50-50%. ఎందుకంటే నేను మీకే ఒక క్వశ్చన్ ఇస్తాను. నేను ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన వాడిని, నన్ను వాళ్ళు పల్లెటూరు తీసుకుపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? కానీ సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కదా. సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, అలాంటప్పుడు అక్కడే ఉంటాం కదా, ఇక్కడ కింద రావాల్సింది. అయితే డెవలప్మెంట్ జరుగుతుంది కాదనట్లేదు, కానీ 10 ఏళ్ళ తర్వాత దానికి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలి ఇమ్మీడియట్లీ అనేది. అనుకో ఇప్పుడు మార్కెట్లో ట్రేడింగ్ ఏదైంది RRR అని అంటున్నారు. సిటీ లోపల సిటీకి బార్డర్లో ఉన్న వాటిని ఎందుకు ట్రేడింగ్ లేవు అనుకుంటున్నారు? ఇప్పుడు 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ డిస్టెన్స్లో స్మాల్ క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి, వాటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. అంటే అక్కడ వచ్చి పల్లెటూరు నుంచి ఆ పక్క టౌన్కి వచ్చి బతుకుతారు, అక్కడ బతకలేమో సిటీకి వస్తారు, అక్కడ ఆ టౌన్లో కొనడం కరెక్ట్. కానీ ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటూ సంపాదించుకొని వచ్చిన డబ్బులు మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఆ విధంగా కూడా ఉంది కదా. ఉంది, అంటే లార్జ్ పెట్టే వాళ్ళకి అది ఓకే, స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి కరెక్ట్ కాదు. ఓకే, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ లార్జ్ అమౌంట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్. ఓకే, అంటే 100 గజాలు 200 గజాల కోసం అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఎకరాల్లో కొనాలి అన్న వాళ్ళకి కరెక్ట్. ఎలా ఉంది మార్కెట్ ప్రైస్ చుట్టుపక్కల యాన్ యావరేజ్ 50 లక్షలు 30 లక్షలు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50 to 60 కిలోమీటర్స్ సిటీ దాటిపోతున్నాయి. నేటివ్ ప్లేస్ కొడంగల్ కదా. సో కొడంగల్ ప్రాంతంలో ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్? ఇప్పుడు ఒకసారిగా మారిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సో మొత్తం మాస్టర్ ప్లాన్ ఒకటి, సపరేట్ మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేస్తున్నారు. ఏంటి ఎలా ఉంది అక్కడ? గుడ్ గోయింగ్ సార్. అంటే మా ప్రాంతం నుంచి ఒక సీఎం అవ్వరు మాకు కూడా గర్వకారణం కదండి. అంటే ఇప్పుడే ఇంకా కొన్ని పరిస్థితులు తనకు అనుకూలించట్లేదు. ఇన్ ఫ్యూచర్లో అది బెస్ట్ పొజిషన్ అవ్వచ్చు. మాకు మార్కెట్ రేట్ పెరిగింది. మా దగ్గర ఒకప్పుడు 10 లక్షలు అంటే కొనేవాళ్ళు కాదు, ₹1 కోటి ఎకరా. ఒకప్పుడు 10 లక్షలు ఉండేది, ఇప్పుడు ₹1 కోటి వరకు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 3-4 years టైంలో. ఓకే, అంటే ఎలక్షన్స్ మూవ్మెంట్ వేవ్ జరుగుతున్న టైంలో గ్రోత్ పెరిగింది మా దగ్గర. తెలంగాణ మొత్తం ఓవరాల్గా తీసుకున్నాడు భూముల రేట్లు అయితే విపరీతంగా పెరిగింది సార్. గత 20 years నుంచి మీరు చూసుకోవచ్చు. 20 yearsకి ఇప్పటికి డిఫరెన్స్ ఉందంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ ఎడ్యుకేషన్ అయిపోయాక మీ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంది, ఇప్పుడు శాలరీ ఎంత ఉంది, ఎంత టైం పెరిగింది? ఆ టైం గ్యాప్ ఇస్తే కదా పెరిగేది ఏదైనా. అవును, అంతే. ఆ గ్యాప్ ఇవ్వకుండా నాకు ఈరోజు పెట్టి ఇన్స్టెంట్ కావాలంటే ఏమీ జరగదు భూమి మీద.
ఇప్పుడు అదే నేను అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు చూస్తారా, ఇన్స్టెంట్గా ఇప్పుడు కొనేసాము కొన్నేళ్ళు అమ్మేద్దాం వాళ్ళకి ఎక్కువ లాభాలు? అంటే ఇక్కడ ట్రేడింగ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని ఎవరికి ఇస్తే రావు రిటర్న్ అని వాళ్ళు ఏం చేస్తారంటే 1 ఎకరా 2 ఎకరాలు ఒక 10 ప్లాట్లు కొని పెట్టుకుంటారు, మళ్ళీ కస్టమర్ వచ్చిందని అమ్మేస్తారు. అలాంటి వాళ్ళకు ఓకే. మనలాంటి వాళ్ళకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఓ మినిమం 5 years to 6 years వెయిట్ చేసే వాళ్ళే ల్యాండ్లకు రావాలి. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, రిచెస్ట్ పీపుల్ కావచ్చు, 80% పీపుల్ మొత్తం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 98%, 2% తక్కువ. 80% మాకున్న రిపోర్ట్ ప్రకారం 98% రియల్ ఎస్టేట్ మీద ఉంది. గతంలో బంగారం మీద లేకుంటే షేర్ మార్కెట్ మీద ఏదో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కంప్లీట్గా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఈ మార్పు రావడానికి కారణం? మార్పు కారణం అంటే బంగారం కొన్నా కూడా గ్యారంటీ లేదు. అంటే ఏమైనా జరుగుతుంది, రేట్లు పెరుగుతున్నాయి కదా ఇప్పుడు. పెరుగుతుంది, అది ఒక స్థాయికి పోయి కాగుతుంది. కానీ భూమి అయితే ఏ స్థాయికి పోయి కాగదు కదా. ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ వాల్యూ ఒకటి ఆఫ్టర్ 20 years చూడండి 100 గజాలు ఉన్నాడు కరోడ్పతి కన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువ ల్యాండ్ ఉందో వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నా తక్కువనే. ఇప్పుడు నా దగ్గర 100 ఎకరాలు ఉందనుకోండి, మీరు పొలిటికల్ లీడర్ అయినా నా ముందు తక్కువనే కదా. నేను ల్యాండ్ లార్డ్ని, నేను అమ్ముకోలేను అనుకో, మీరు ఎంత ఇచ్చినా దాన్ని నన్ను కొనలేరు కదా. మీ దగ్గర పలుకుబడి ఉండొచ్చు, ప్రాపర్టీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ నా ల్యాండ్ ప్రాపర్టీ ముందు మీ ప్రాపర్టీ సరిపోదు. నాకు 100 ఎకరాలు ఉంది. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ హైదరాబాద్ చుట్టుముట్టులో 50 ఎకరాల కన్నా అబోవ్ ఉన్న ఓనర్స్ ఎవరు లేరు. అన్న చిన్నకారు రైతులే ఉన్నారు, 3 ఎకరాలు 5 ఎకరాలు అలాంటి పూల్ చేసి డెవలప్మెంట్ జరుగుతుంది ప్రజెంట్. ఈ డెవలపర్స్ కూడా ఏంటంటే 3 ఎకరాలు 4 ఎకరాల్లోనే కడుతున్నారు. 100 ఎకరాలు ఎందుకు వెంచర్ లేకపోతున్నారు? వేస్తే సిటీకి 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ దాటేస్తున్నారు. అట్లా 100 మంది ల్యాండ్ ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే చిన్న కారు వాళ్ళ దగ్గర లేదు. ఒక ఇన్వెస్టరు సార్ ఒక వెంచర్లో ఒక ల్యాండ్ తీసుకోవాలంటే, ఒక ప్లాట్ తీసుకోవాలంటే అసలు ఎన్ని విధంగా ఎంక్వైరీ చేయాలండి? మొత్తం అసలు ఆ ల్యాండ్కి సంబంధించి కావచ్చు, సో ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటారు కదా సార్. సో ఇవన్నీ తెలియక ఏంటంటే చాలా మంది ఏజెంట్ గుడ్డిగా నమ్మి తీసుకుని పోయి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత జరగడానికి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మళ్ళీ వీళ్ళు లబోదీపం అంటూ బయటికి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు కొంత ట్రెండ్ మారింది. అంటే ఒక అడ్వైజర్ని పెట్టుకొని వాళ్ళు నిజంగానే అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొన్ని సలహాలు తీసుకొని, అంటే ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక ఎక్స్పర్ట్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని తీసుకొని వెళ్ళటం ఎంతవరకు అది సేఫ్ సైడ్ అని మనం అనుకోవచ్చు? ఇది కూడా నాకు నచ్చిన క్వశ్చన్ సార్. నేను కూడా చాలామంది చెప్తూ ఉంటాను, ఏజెంట్ని నమ్మాలి నమ్మొద్దు, 2 రకాలు. మీరు చెప్పే క్వశ్చన్ ప్రకారం నేనేమంటే ప్రతి కంపెనీకి ఒక లాయర్ ఉండాలి, కంపెనీకి ఒక లాయర్ ఉండాలి. ఒక బిల్డర్కి ఒక లాయర్ అనుకో, వీళ్ళకి డౌట్స్ వస్తే ఏజెంట్ తర్వాత ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అంటే లాయర్ ప్రతి ఒక్కరు ఏం చెప్తారని, ఇప్పుడు నీ కంపెనీ లాయర్ అనుకో నేను నమ్మగలుగుతాను. అంటే ఫస్ట్ నువ్వు లీగల్గా నువ్వు కరెక్ట్ ఉన్నావు అని అర్థం. మీ కంపెనీ ఒక లీగల్ అడ్వైజర్ నా కోసం పనిచేస్తున్నప్పుడు నేను కూడా హ్యాపీగా సార్ డాక్యుమెంటేషన్ చెక్ చేసాను, ఫర్దర్ ప్రాబ్లం మీ ఇద్దరి దగ్గరికి వస్తాను. నేను నాకు లీగల్గా కూడా రైట్స్ ఎక్కువ జరుగుతుంది కదా. నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల నాకు లాస్ ఏం జరగదు కదా. అప్పుడు అంటే మీ కంపెనీలోనే లాయర్ ఉండడం వల్ల డాక్యుమెంటేషన్ కంపెనీలో లాయర్ ఉండడం వల్ల అంటే కంపెనీకి ఫేవర్గా ఉంటుంది కొంత. నేనే అనేది అంటే ఒక ఇన్వెస్టర్ అనేవాడు ఒక ప్రైవేట్ ఒక లాయర్ని పెట్టుకొని, లేకుంటే ఒక మీలాంటి ఎక్స్పర్ట్ని పెట్టుకొని ఒక 5-10 వేలు ఖర్చు అయినా పర్లేదు. ఎందుకంటే 2-3 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 10,000 రూపాయల గురించి ఆలోచించి, అంటే గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్ చేయడం కానీ ఇది కరెక్ట్ కదా నేను అంటాను. అంతవరకు చాలామంది ఫెయిల్యూర్ అవడానికి కూడా మెయిన్ రియల్ ఎస్టేట్లో మోసాలు జరగడానికి. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదో అంటారు చూడండి, వెనక్కి తీసుకోవడం కూడా కష్టం. కానీ ఇవన్నీ సలహాలు తీసుకొని ముందుకు వెళ్తేనే బెస్ట్, వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి కూడా బాగా వినిపిస్తుంది మాట. ఈ మధ్యకాలంలో అది బాగా పెరిగింది కూడా. అవును సార్. అయితే దీనికన్నా ముందు ఏంటంటే ప్రాపర్టీ కొనాలన్నప్పుడు కస్టమరు కంపెనీ కార్లోనే వస్తున్నాడు. కంపెనీ కార్లో వచ్చి కంపెనీ చూపించక వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ రావాలన్నప్పుడు కంపెనీ కార్ పెడుతుంది. నీ స్వతహా కార్ 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేని వాడు 1 కోటి రూపాయలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నావు, 2,000-3,000 రూపాయలు కార్ పెట్టి వచ్చి సైట్ చూసుకొని పక్కల నువ్వు ఒక వెంచర్ కొంటున్నప్పుడు ఆ వెంచర్కి ఒక 6 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రతిదీ ఎంక్వైరీ చేసుకోవాలి. డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, వీళ్ళు చెప్పింది కరెక్టే కదా, బిల్డర్ చెప్పింది కరెక్టే, పేపర్ కూడా ప్రామాణికంగా తీసుకోవద్దు. నేను చెప్పేది నా అడ్వైజ్ ఏంటంటే పేపర్ మీద వచ్చిన క్లిప్ కూడా కరెక్టే కాదు. ఓకే, మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాట్ ఈజ్ వాట్, ఆ పక్కన రైతులు ఉంటారు వాళ్ళని అనుకోనాలి. సరే ఈ ల్యాండ్ ఇంతకుముందు ఏంటి, ఇప్పుడు ఏంటి పరిస్థితి, సరే ఇందులో ఇంతకుముందు కొన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరిగినాయా, ఇప్పుడు నేను కొనాలనుకుంటున్నా. ఇప్పుడు పక్కవాడైతే ఒక 90% తప్పు చెప్పిన 10% కరెక్ట్ చెప్తాడు కదా. వాడు కూడా ఒకవేళ పడకుంటే ఈ ఓనర్స్కి ఈ ల్యాండ్ లార్డ్స్కి పడకపోతే తను కూడా అబద్ధం చెప్పే ఛాన్స్ ఉంది. కానీ మీరు చెప్పినట్లు ఏజెంట్లని నమ్మి తీసుకోవాల్సింది ఇక్కడ. అంటే ఏజెంట్ కంపెనీకి ప్రమాణం కాదు కదా. అంటే తను 2-3 రకాల కంపెనీలు చేస్తుంటాడు. అసలు ఏజెంట్ పాత్ర ఎలా ఉంటుంది? ఏజెంట్ పాత్ర 98% సక్సెస్ ఫార్ములకు ఏజెంట్ ఇంపార్టెంట్. ఏజెంట్ లేకపోతే నీకు ఏం తెలుస్తుంది, ఏ సబ్జెక్ట్ చెప్తాడు. ఏజెంట్కి వచ్చే పర్సెంటేజ్ 1% సార్. 98% నీది, అందులో 2% మా ఏజెంట్ కమిషన్. ఆ 2% కోసం ఎంత వర్క్ చేస్తున్నాం. ఏజెంట్ అనే వాళ్ళు అమ్మటి వరకేనా, తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాంటి వాళ్ళని వీళ్ళు చూస్ చేసుకోవట్లేదు మార్కెట్లో. అందుకే కస్టమర్ చూస్ చేసుకోవట్లేదు. కస్టమర్ ఏంటంటే డిస్కౌంట్ ఒక్కటే చూస్తున్నారు. నాకు చెప్పే ఏజెంట్ అడ్వైజరు ఎంత 100% గ్యారంటీ అసూరెన్స్ ఇస్తున్నానే చూడట్లేదు.
అంటే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని కూడా అబ్జర్వ్ చేయట్లేదు. వాళ్ళు ఏంది చెప్పింది ఆ బ్రోచర్ మీద ఉంది కానీ మార్కెట్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది నేను లేనప్పుడు నేను వచ్చి చూడాలి కదా. సైట్ 90 degreesలో ఏమేమి జరుగుతుంది వెంచర్లో, ఆ వెంచర్ డెవలప్మెంట్ ఏంటిది, వెంచర్ అయిపోయాక అసలు సెక్యూరిటీ గార్డ్ ఉన్న వెంచర్ చాలా ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అసలు అక్కడ ఏంటి సెక్యూరిటీగా. నెక్స్ట్ ఫ్లాట్ అమ్మే పక్క జరిగారు చాలామంది కంపెనీలో వెంచర్లో ఫస్ట్ అగ్రిమెంట్లో అది రాయించుకోవాలి సార్. మీరు 10 years కంపల్సరీ మెయింటైన్ చేస్తా అంటేనే ఏజెంట్లు అంటే సెక్యూరిటీ గార్డ్ పెడతా అంటే మేము తీసుకుంటాం ఫస్ట్. కానీ మీరు అన్నది కరెక్టే సార్. సెక్యూరిటీ ఫస్ట్ వాళ్ళు వెంచర్ వేసేటప్పుడు ఓ పెద్ద పెద్ద జెండాలు రకరకాలుగా దానికి కొత్త రూపం తీసుకొని వస్తారు. సో అదంతా మనం అట్రాక్ట్ అయ్యి అక్కడ ఏదో అయిపోతుందని చెప్పి ఇన్వెస్ట్ చేస్తాం. కరెక్ట్గా 1 or 2 yearsకి అదంతా చెదారం పట్టిపోయి మొక్కలు మొలిసేసి దాన్ని ఎవరు పట్టించుకునే నాదుడే ఉండదు. సో అగ్రిమెంట్ ఉన్నా కానీ కూడా మీరు అన్నట్లు ఒక 10 years అగ్రిమెంట్ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు చాలామంది. సో మరి దాన్ని ఎలా మరి కస్టమర్స్ దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే ఎట్లా? వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే ఏదైనా సిటీకి దగ్గర ఉంటుంది వెంచర్ చేసిన కొద్దికి. తర్వాత లాంగ్ ఎన్ని వెంచర్లు చూడలేదు మీరు చూసారు, నేను నెంబర్ ఆఫ్ వెంచర్ నేనే స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే నిజంగా ఇక్కడ ఒక అద్భుతం తెలుగులో అంటారు కదా సార్, పైన పటారం లోన్ పటారం. సో అదే జరుగుతుంది, చాలా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే సార్ ప్లాట్స్ కొన్న వాళ్ళందరూ అసోసియేషన్ ఏర్పడి ఎవరి ఇయర్ ఒకసారి అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఈ అసోసియేషన్స్ ఈ బిల్డర్ని తీసుకెళ్ళి ఏజెంట్ని తీసుకెళ్ళి ఏజెంట్ అన్నట్టు బయట వేరే కంపెనీ చేస్తున్నా నీకు నువ్వు ఏజెంట్కి ఇచ్చే కమిషన్ పర్ఫెక్ట్ ఇచ్చావు అనుకో, ఏజెంట్ నీతో టచ్లో ఉంటాడు కదా, నీ నుంచి ఇంకో ఫ్లాట్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. నువ్వు ఏజెంట్ పని అయిపోయిందో ఫోన్ లేకుండా ఉంటే ఏజెంట్ నీకు ఎందుకు ఆన్సర్ ఇస్తాడు? నీ ప్రాబ్లమ్ వచ్చి నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? అలా 1 yearకి ఒకసారి లేకపోతే 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి గెట్ టుగెదర్ కట్ చేసుకుంటే ఆ వెంచర్ గురించి మీకు అవగాహన వస్తుంది, చుట్టుముట్టు ఉన్న కంపెనీల గురించి అడ్వర్టైజ్మెంట్ తెలుస్తుంది, అసలు గ్రోత్ ఏంటని మీకు కూడా ఒక థాట్స్ ప్రాసెస్ మారుతుంది కదా. ఓకే, ఇన్వెస్టర్స్ అసలు ఏది ప్రామాణికంగా తీసుకుని ప్లాట్స్ కొంటున్నారంటే ఇన్వెస్టర్స్ సార్ నేను ఇంతకుముందు కూడా మీకు క్వశ్చన్ రేజ్ చేశాను. తను ఇన్వెస్టర్ చేసాడు ట్రేడింగ్ లాగా తీసుకుంటుండా, ఇన్వెస్ట్మెంట్ పర్సన్లో తీసుకుంటున్నా. హైదరాబాద్ బార్డర్లో ఒక 20-30 kilometers హైదరాబాద్ ఎక్కడ వరకు ఉందో అవుటర్ రింగ్ రోడ్ లోపల తీసుకుంటే ట్రేడింగ్ కిందకి వస్తుంది. అంటే అది డే బై డే గ్రోత్ ఉంది. అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 30 kilometers రేంజ్లో తీసుకెళ్తే ఇన్వెస్ట్మెంట్. కానీ ఈ రోజు రేపు ఏమైంది, హైదరాబాద్కు 40 నుంచి 70 kilometers దూరం వెళ్తే కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు. అంటే ఇది 5,000-6,000 గజం వస్తుందని చూస్తున్నారు, కానీ 5,000 కోసము 60 kilometers కూడా అవసరం లేదు. అక్కడ తీసుకున్న వేస్ట్ నా దృష్టిలో. అంటే 6,000 8,000 అవుతుంది కానీ 50,000 కాదు. ఇప్పటికీ ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారమే గవర్నమెంట్ ఇచ్చే మాస్టర్ ప్లాన్ ప్రకారమే వెంచర్ కానీ బిల్డర్స్ కానీ అదంతా ఖచ్చితంగా ఫాలో అవుతున్నారా? లేదు సార్, మీరు కరెక్ట్ క్వశ్చన్ వేశారు. అసలు మాస్టర్ ప్లాన్లో ఏముంటుంది, ఒక మాస్టర్ ప్లాన్ లేఅవుట్లో రైట్ సైడ్లో కొన్ని గవర్నమెంట్ ఆప్షన్స్ ఇస్తుంది. R1 జోన్, R2 జోన్, R3 జోన్, R1 అనేది కమర్షియల్ జోను, మల్టీపర్పస్ జోన్ అని. అవి బిల్డర్ చూడట్లేదు, ఇన్వెస్టర్ చూడట్లేదు, ఏజెంట్ పర్టికులర్ చూడట్లేదు. అంటే ఈ వెంచర్ ఇక్కడ వేయడం వల్ల గవర్నమెంట్ ఇన్ ఫ్యూచర్కైనా ఈ రోజు ఎక్కువైనా ఇంప్లిమెంట్ ఏమైనా చేసే ప్రాజెక్ట్ ఉన్నాయి అక్కడ. ఒక 20 yearsకో 30 yearsకో మాస్టర్ ప్లాన్ ఉందంటే ఇక్కడ ఉంటుంది కదా సార్. ప్రపోజల్ కాదు కదా, గవర్నమెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిందంటే ఆల్రెడీ ఒక 10 years కైనా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఎంతమంది చూడట్లేదు అసలు. అలా చూస్తే అంటే ఒక సైడ్ ఎందుకు వెస్ట్ సైడ్ ఎందుకు డెవలప్ అయ్యేది, వెస్ట్ సైడ్లో R1 జోన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వెస్ట్ సైడ్ ఎక్కువ తొందరగా డెవలప్ అయింది. అలా చూస్తే ఇప్పుడు షాద్నగర్ చూడండి, షాద్నగర్ ఏడు వరకు ఆల్మోస్ట్ జడ్చర్లోకి R1 జోన్ ఎక్కువ ఉంటుంది. అవును. ఇప్పుడు చాలామంది తెలియదంటే విజయవాడ హైవే చూడండి, ఒక 40-45 years నుంచి ఏరియా డెవలప్మెంట్ లేదని అందరు చెప్తున్నారు. కానీ సిటీకి చాలా దగ్గర ఉన్న ఏరియా, ల్యాండ్ తక్కువ ఏరియా అదే మొత్తం R1 జోను ఇండస్ట్రియల్ జోన్. ఎందుకని మరి విజయవాడ అలానే ఉండిపోయింది? అది ఒక 10 years తర్వాత చూడండి, మరో గచ్చిబౌలి కాకపోతే అడగండి. అంటే మీరు అనేది ఇప్పుడు ఈ రాబోయే 10 yearsలో విజయవాడ వైపు ఇన్వెస్ట్ చేస్తే మంచి. విజయవాడ హైవే అండ్ షాద్నగర్, అంటే నాట్ విజయవాడ హైవే సార్, నా దృష్టిలో షాద్నగర్ ఒకటి, సంగారెడ్డి ఒకటి, గజ్వేల్ ఒకటి, బీబీ నగర్. ఈ బార్డర్ ఒకటి ఏంటంటే సిటీకి దగ్గర ఉన్న చిన్న టౌన్స్ అవి. అంటే సిటీకి రావాల్సిన అవసరం లేకుండా సిటీకి జాబ్ చేసే వాళ్ళు అప్పుడు మిడిల్ ఉంటే అక్కడ నుంచి అక్కడ అప్పుడు షాద్నగర్ ఉంది, సిటీకి రావడానికి 1 hour టైం. నేను చెప్పాను విజయవాడ హైవే ఉంది, బాటసింగారం కానీ రామోసులి సిటీ కానీ అక్కడ నుంచి రావడానికి 1 hour టైం. ఈ 1 hour డిస్టెన్స్ సిటీ బేస్ చేసుకొని ప్లాట్ కొనాలి, అక్కడే ఉండిపోవడానికి ట్రై చేయాలి. కానీ మీరు అంటున్నది కరెక్టే, కానీ మిడిల్ క్లాస్ పీపుల్కి అసలు అందుబాటు ధరలు ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ లేవు. మిడిల్ క్లాస్ థింకింగ్ సరే పోస్ట్ పోన్ చేయడం వల్ల అందుబాటులో లేవు. 80% పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసేది, 20% రిచెస్ట్ పీపుల్ మీరు అన్నట్లు. సో మీరు చెప్పిన లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ మొత్తం ఒకే చోట వాళ్ళకు 100 ఎకరాలు 10 ఎకరాలు తీసుకుని వెంచర్లు వేయడం చేస్తూ ఉంటారు. సో మన మిడిల్ క్లాస్ పీపుల్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి అయిపోయింది హైదరాబాద్. అయితే మిడిల్ క్లాస్లో కూడా సార్ వీళ్ళు ఏంటంటే ఒక 4-5 కలిసి ఒక 4-5 members 10 members కలిసి వాళ్ళు ఉన్న దగ్గర డబ్బులు తీసుకెళ్ళి 200 కానీ 500 గజాలు వస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వీళ్ళు ఏంటంటే మా పక్కన చెప్తే ఏమవుతుంది అనే ఉద్దేశం కూడా చెప్పరు, డిస్కస్ చేయరు.
ఇప్పుడు హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు పేపర్ ప్రకారం పర్టికులర్ చూస్తారు. మీరు అన్నట్లు ఒక లీగల్ అడ్వైజర్ని అప్రోచ్ అవుతారు, ఒక 4-5 మంది ఏజెంట్లను అప్రోచ్ అవుతారు, సార్ ఇది ఉందని ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఇది కరెక్టా కాదా, గవర్నమెంట్ ఆఫీసర్లతో వాళ్ళకి టైప్ ఉందనుకో ఇన్ఫర్మేషన్ తీసుకొని చేస్తారు. ఈలో చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళని అడిగితే నాకు డబ్బులు అని చెప్పి బయట తెలిసిపోతుందేమో అని. నీ బడ్జెట్ ఎంత తెలియనప్పుడు ఎదుటి వాళ్ళు నీకు కూడా ఆన్సర్ ఇవ్వలేరు కదా సార్. అంటే నీ ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు ఉందనుకో, 10 లక్షలకు ఏ ఏరియాలో ఫస్ట్ చూడడానికి ఇష్టపడినప్పుడు ఫోన్ చేస్తే లేపరు, కస్టమర్స్ కూడా ఫోన్ చేస్తే లేపరు. తను ఎలా గైడెన్స్ చేయగలుగుతాడు నీకు? సార్ ఇక్కడ నచ్చలేదు కదా, ఇంకో దగ్గర చూపిస్తాను, ఆప్షన్ ఇవ్వాలి కదా. ఆప్షన్ లేనప్పుడు లైఫ్ ముందుకు వెళ్ళదు. ఈ మిడిల్ క్లాస్ అందరూ ఆప్షన్ తీసుకోరు, అసలు వదిలేస్తారు ఆప్షన్స్. వినడానికి ఇష్టపడరు. చెప్పింది మాకు తెలుసులే అనుకుంటారు అందరూ. నాకు తెలుసు అనుకున్నవాడు అక్కడ ఎందుకు ఆగిపోయేవాడు? అంతే కదా, ముందుకు వెళ్ళేవాడు కదా. అలానే ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో ఫస్ట్ వాళ్ళకి అవగాహన ఉండదు. 1 కోటి రూపాయలు బడ్జెట్ ఉన్నవాళ్ళు అంటే ఒక ఫ్లాట్ తీసుకోవడం బెస్టా, లేకుంటే ఫామ్ ల్యాండ్ తీసుకోవడం బెస్టా, లేకుంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? ల్యాండ్ తీసుకోవడం బెస్ట్ సార్. ఎందుకంటే అల్టిమేట్ భూమి మీద కాస్ట్లీ ఐటమ్ ల్యాండే. నేను కాదు, నాకన్నా సీనియర్ చెప్పేది కూడా అంటే నీకు ఎంత ఎక్కువ ల్యాండ్ ఉంటే అంత నువ్వు సేఫ్ సైడ్. ల్యాండ్ ఓన్లీ అదే ల్యాండ్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ నువ్వు ఇంకేమైనా చేయొచ్చు. దాంట్లో ఒక గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ కట్టి కూడా 2 లక్షలు ఇవ్వచ్చు. ఫంక్షన్స్ ఇప్పుడు కూడా ఊరు బయటికి వెళ్తున్నాయి. సిటీ అవుట్ ఫామ్ ల్యాండ్స్ సంబంధించి కూడా చాలా అపోహాలు ఉన్నాయి సార్. తీసుకోవచ్చా లేదా ఏంటి, అసలు ఫామ్ ల్యాండ్స్కి రేపు లోన్లు రావని చెప్పి కూడా చాలామంది ఇది ఒక అపోహలో ఉన్నారు. ఎంతవరకు అది నిజంగానే ఫామ్ ల్యాండ్స్ లోన్ రావా, లేకపోతే ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అనుకున్న స్థాయిలో రిటర్న్స్ రావని చెప్పి కూడా వినిపిస్తున్న మాట ఎంతవరకు నిజమే? అంటే మీ క్వశ్చన్ కూడా కరెక్ట్, రైట్ క్వశ్చన్ సార్. పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గవర్నమెంట్ దీని జీవోని ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు? ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్, మా నాన్నకు మేము 5 పిల్లలం. మా నాన్నకు 5 గుంటలు ఉందనుకో, మనిషి 1 గుంట ఇస్తాడు కదా. సో ఆ గుంట ల్యాండ్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు కదా. అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేస్తుంది అన్నప్పుడు దానికి రైట్స్ ఉన్నట్లే కదా. అయితే ఈ ఫామ్ ల్యాండ్ కూడా సిటీకి 100 కిలోమీటర్లు తీసుకుపోయి కొనొద్దు పబ్లిక్. సిటీ బార్డర్లో తక్కువ బడ్జెట్లో వస్తే, ఎందుకంటే సిటీ అనేది ఇప్పుడు ఎక్స్టెన్షన్ జరుగుతుంది. హెచ్ఎండి లేఅవుట్ ఇప్పుడు పెంచారు పరిధి. ఇప్పుడు మన షాద్నగర్ లేదు, ఇప్పుడు షాద్నగర్ నుంచి ఇంకో 10 కిలోమీటర్లు పోయింది. జైరాబాద్ అంటే సంగారెడ్డి దాటిపోతుంది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఎక్స్టెన్షన్ జరుగుతున్నప్పుడు నీ ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. నువ్వు సిటీ బార్డర్ ఉన్నదంటే ఫామ్ ల్యాండ్ కొనాలి. 1 గుంట 2 గుంట సార్ నీకు 10 లక్షల కూడా వస్తుంది. 5 లక్షలకు వచ్చే కొంచెం చెప్తున్నా. నేను నా ఇంటెన్షన్ ఏంటిదంటే 40 కిలోమీటర్ దాటి ఫామ్ ల్యాండ్ పోయి కొనొద్దు. సిటీ సెంటర్కి 40 కిలోమీటర్ దాటొద్దు. హైవే పక్కలు ఉండాలి, విలేజ్ కానుకొని ఉండాలి ఎప్పుడైనా మనం తీసుకునే ప్రాపర్టీ. అడపోయి నువ్వు ఒకళ్ళు ఉండాలనుకున్నావు, కరోనా అంటే ఇంకేదో వచ్చింది, నువ్వు ఓల్డేజ్ వచ్చే ఛాన్స్ ఉంది, పిల్లలు నన్ను చూడరు అన్నప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఉండడానికి ఉండాలి. పిల్లలు ఎడ్యుకేషన్ పర్పస్, బిజినెస్ పరంగా ఇక్కడ పోయినా నీకు ఉన్న 100 గజాల్లో నువ్వు ఇల్లు కట్టుకొని గుర్చేసుకొని ఉంటావు కదా. అప్పుడు సిటీ దగ్గర ఉండాలి, వచ్చిన టౌన్ అంత దగ్గర ఉండాలి. ఎక్కడో నువ్వు నా రిమోట్ ఏరియాలో పోయి కొనుక్కొని ఫామ్ ల్యాండ్ నాకు ల్యాండ్ ఉంది 100 ఎకరాలు అంటే అది దేనికి యూజ్? అంటే చెప్తున్నాను సార్, వేవ్ని బట్టి పోవద్దు ఎప్పుడని. వేవ్ పోతుంది, వన్ తాటే. ఇప్పుడు పక్కన ఒక ఆయన అంచనా వేసి ముందుకెళ్ళమంటారు మీరు? మార్కెట్ అంచనా కాదు, మాస్టర్ ప్లాన్ అంచనా వేయాలి. మాస్టర్ ప్లాన్ ఉన్నది జరుగుతుంది కదా సార్. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఆయనకి పోయి నువ్వు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసంటే జరుగుదా? హెచ్ఎండిఏ పరిధి పెరగడానికి కొంతమంది లాభపడుతున్నారని చెప్పి కూడా అనిపిస్తున్నమాట. దీనివల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికంటే? లాభం ఎవరికైనా కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఓన్ ప్లాట్ వస్తున్న సంతోషం ఎందుకు ఆలోచించాలి? సంతోషంగా ఉండడానికి. ఓకే, ఎవరో లాభం కోసం కాదు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక ఇంటివాడు అవుతాడని ఆలోచన ఎందుకు లేదు మార్కెట్లో? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది ఎవరికైనా లాభం ఉండొచ్చు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక ఇంటి ఓనర్ అవుతాడు కదా, ఒక ఫ్లాట్ ఓనర్. ఆ దృక్పథంలో పబ్లిక్ ఎందుకు చూడట్లేదు? అసలు తొందరగా మోసపోయేది ఎవరండి రియల్ ఎస్టేట్లో? అతిథులు ఉన్నవాళ్ళు. అంటే 100 వెంచర్లు వస్తారు, అక్కడ వచ్చి ఇక్కడ ఒకటి చెప్తాడు. అసలు వీడు తెలిసినవాడు అనుకో, వీడు అక్కడ చూసి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఏదో అంటగా పంపిద్దాం. ఇన్వెస్టర్ మీరు అనేది? ఇన్వెస్టర్ ఎలా వస్తుంది? ఆల్వేస్ ఎక్కడ పోయినా ఇన్వెస్టరే. డెవలపర్కి ఏముంది? అలా ఉన్న ఏం లేదు, కస్టమర్ తీసుకున్న ఏం లేదు, తనకు అవసరం కూడా తనకు వస్తుంది కదా. కేవలం 1 కోటి 2 కోట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒక 10,000కో 15,000కో అక్కడ గోల్డ్ ఇస్తున్నారనో, 10 గ్రాములు, లేకుంటే ఒక బైక్ ఇస్తున్నారని, ఒక కార్ ఇస్తున్నారని చెప్పి ఎడపెడ కొనేస్తూ ఉంటారు. తర్వాత లబోదీపం అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మనం 2 కోట్లు ఇన్వెస్ట్ చేసే ముందు కేవలం 10-20 వేల గిఫ్ట్ల కోసం 2 కోట్లు మర్చిపోతాం. ఎందుకంటే ఒక సామెత సార్, ఎంతవరకు ఇది ఇప్పుడున్న పొజిషన్లో ఇది కరెక్ట్ అని? అసలు ఎప్పుడు కూడా కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నీవు చీటింగ్ చేసి సంపాదించిన డబ్బులు అయితే ఓకే. నువ్వు హార్డ్ వర్క్ చేసి సంపాదించినప్పుడు నీకు ఆ కనీసం పెయిన్ ఉండాలి కదా. నా డబ్బులు వేస్ట్ అవుతుంది, నేను కరెక్ట్ పోతున్నా లేదా, నీ డబ్బే ఎక్కువ పవర్ అక్కడ. నువ్వు డబ్బులు ఇస్తే నీకు ఒక 10 గ్రాములు 2 గ్రాములు బంగారం ఇస్తున్నాడు, నువ్వు ఆ డబ్బు పెడితే ఒక కేజీ కొనుక్కోలేవా? అంతే కదా. కానీ ఆ థాట్ ఎందుకు లేదు? ఆ థాట్ ఎందుకు రావట్లేదు ఇప్పటికీ? చెప్తున్నా సార్, పబ్లిక్ రైరా చట్టం వచ్చింది, రకరకాలుగా రియల్ ఎస్టేట్లో జరుగుతున్న మోసాల గురించి కొంత అవేర్నెస్ వచ్చింది, అయినా కానీ
చాలామంది కేవలం ఈ 5-10 వేల కుర్తి కోసం వీళ్ళు. ఇక చట్టం అనేది కన్నా నీ మనసాక్షి గొప్పది కదా సార్. అవును. నువ్వు మనసాక్షి ఎందుకు ఆలోచించట్లేదు? వాడు ఇచ్చే పేపర్ మీట్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నావు? కానీ మనం మోసపోయిన తర్వాత చివరంగా ఆ చట్టం దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఫస్ట్ చేతులు కట్టుకొని చెప్పేది ఇంటే కదా తెలిసేది. ఇంకోటి ముందు చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని ముందు చేయి కట్టుకొని, ఒక ఏజెంట్ని ముందు చేయి కట్టుకొని, సార్ నాకు ఇది ఉంది ప్రోడక్ట్ అయితే కనీసం దాన్ని బుర్రకి ఎక్కించుకునే ఆలోచన లేనప్పుడు నీ ఎంతవరకు ముందుకు వెళ్తావు? ఓకే, అవునా కదండి. అంతే కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 10 మందిని అడగాలి. ఏజెంట్ చెప్పి నీకు వాస్తవం కాదు అనుకోవాలి. నువ్వు ఏజెంట్ ఏడో మన అవసరం కోసం మనకు ₹1,00,000 మిగులుతుంది, 2 లక్షలు మిగులుతుంది అని చెప్పి కమిషన్ కోసం ఆలోచిస్తున్నావు. కానీ కరెక్ట్ సబ్జెక్ట్ నువ్వు ఎందుకు తీసుకోవట్లేదు? అరే 2 లక్షలు పెడితే 2 లక్షలు గోల్డ్ ఫ్రీ ఇస్తున్నారు, నువ్వు ₹1,00,000 కడితే 2 లక్షలు ఇస్తున్నారు, నువ్వు కట్టకుండా ఇవ్వను. ఎవరు అదే ఏజెంట్కు ఒక ₹100 ఇవ్వని వేయడానికి ఎందుకు? పిలిచి ఒక రోజు నీకు ఫ్లాట్ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ ఇచ్చాడు సార్, పిలిచి ఒక రోజు ఇంటికి చాలా స్వీట్ ఇచ్చి వాళ్ళ ఇంటి పరిస్థితులు కనుక్కొని బాబు ఒక 2,000-3,000 ప్రాపర్టీ చూస్తుండు, మెయింటైన్ చేస్తుండు, దాన్ని నీకు ఎంతో కొంచెం చేస్తారు సంవత్సరం కంటే ఎంతమంది ఏజెంట్లు ముందుకు రారు? ఇప్పుడు వాటి కోసం కన్సల్టెన్సీ స్టార్ట్ అయినాయి. మీ ప్రాపర్టీ చూసుకుంటాం, మేము సేఫ్టీ మెజర్మెంట్లు ఉంటుందా లేదా, కొత్తగా వచ్చింది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ అయింది, కొన్ని ప్లేసెస్ స్టార్ట్ అయింది. ప్రాపర్టీ మేనేజ్మెంట్ స్టార్ట్ అయింది. అంటే ప్రజెంట్ ఎక్కడ అయిపోయింది అంటే అపార్ట్మెంట్ విల్లాస్ కానీ అయిపోయింది. ఫ్యూచర్ ఓపెన్ ప్లాట్స్కి, హెచ్ఎండి లేఅవుట్లకు, అంటే ఫామ్ ల్యాండ్లకు కూడా వస్తుంది. ఓకే. ఇంకోటి రెండోది గవర్నమెంట్ నెక్స్ట్ కొంత మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేస్తే బెస్టే కదా సార్. ఓకే. ఎందుకంటే రోజు మీరు ఫోన్ చేశారు, మీరు ఎక్కడ యూఎస్ఏలో ఉన్నారు, లేకపోతే ఎక్కడో ఫంక్షన్ ఉన్నారు, రాలేకపోతున్నారు, ఇండియా అది తెలంగాణ లేరు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, ఇక్కడ ఉన్నారు ప్రాపర్టీ, బాబు ఏంటంటే వీడియో కాల్ చేసి చూపిస్తారు కదా. మీరు అక్కడ నుంచి రావాలంటే 4,000 వేసుకొని రావాలి. సంవత్సరంలో ఒకసారి వస్తే అయిపోదు కదా. ఎప్పుడో ఒకసారి మీరు 4,000 అబ్బాయికి ఇస్తారు సంవత్సరానికి అని చెప్పి ఇప్పుడు ఉన్నా అనుకోండి సార్, రోజు ఇక అప్డేట్ అయింది సార్, చెట్టు వేరింది సార్, కొట్టేసాను సార్, నీళ్ళు పోసింది సార్, పక్క ప్లాట్ ఒకటి దువ్వింది సార్, ప్రతి చూపిస్తాడు కదా మీకు. మీరు ప్లాట్ ఎవరు ఉన్నారు ఆ ఏజెంట్తో మీరు ఒకసారి కూర్చొని మాట్లాడలేకపోతే ఎలా? ఇన్వెస్టర్ మాట్లాడలేదు, డెవలపర్ ఏజెంట్తో క్లియర్గా మాట్లాడలేదు. మాకేంటి లాభం, లాభాల్లోనే ఉన్నారు. ట్రయాంగిల్స్లో ముగ్గురు నాకేంటి కాబట్టి ఈ మార్కెట్లో కొంచెం అవకతవకలు జరుగుతున్నాయి. ఎప్పటికీ జరుగుతాయి. కాబట్టి మార్కెట్లో ఏంటంటే సార్, వాస్తవానికి ప్రొఫెషనల్స్ లేరు, కస్టమర్ లేడు, ఏజెంట్ లేడు, డెవలపర్ లేడు. దానివల్ల ఎవరికి లాభం? మీరు అన్నట్లు 10 మంది కలిసి డబ్బు పోగేసి ఒక వెంచర్ వేయటం, అమ్మేయటం, ఇలా జరుగుతుంది. అదే జరుగుతుంది. చాలా మంది ఇప్పుడు ఈ ఫీల్డ్ ని కొత్తగా ఎంచుకున్నారు. హైదరాబాద్ అలానే 10,000 ల్యాండ్ తీసుకోవడం, డెవలప్మెంట్ చేయటం, ఓ ప్రాజెక్ట్ తీసుకోవడం, దాన్ని డెవలప్ చేయటం, అమ్మేయటం, తర్వాత కానీ ప్రొఫెషనల్గా దీన్నే ఒక 10-15 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మెయింటైన్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి అట్లా 100% సార్ మంచి ప్రాజెక్టులు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ సార్ అంటే ఎప్పుడన్నా వెంచర్ చూడాలన్నప్పుడు ఈ ఏజెంట్ అమ్మిన వెంచర్ చూడాలి, డెవలపర్ చేసిన వెంచర్ చూడాలి. నేను అమ్మాను ఒక ఫ్లాట్, నేను ఇంతకుముందు ఏమేమో బావాడు నన్ను అడగాలి, అవి చూడమని చెప్పాలి, ఫస్ట్ చూపించాలి, చూడాలి కస్టమర్స్. నువ్వు అమ్మింది ఇంతకుముందు అమ్మించాను, నువ్వు అక్కడ అమ్మేమి ఇక్కడ అని చెప్తాం. ఆ సైట్లోకి వెళ్ళి చూడాలి, ఆ డెవలప్మెంట్ ఉంది, నువ్వు అమ్మిన ఫ్లాట్కి పడుతుందా, నిజంగా నువ్వు అమ్మినావా లేదా, అక్కడికి వెళ్తే నీకు రెస్పెక్ట్ ఉందా లేదా. కస్టమరు ప్రతి లొకేషన్కి వెళ్ళి చూడాలి. అంటే ఇంతకుముందు వేసిన వెంచర్ సిటీకి ఎంత దగ్గర ఉంది, ఎలాంటి ప్రోడక్ట్ అమ్మగలుగుతాడు, అనుకోకుండా ఈ ఫీల్డ్లోకి వచ్చిండా, నిజంగా వచ్చి చేస్తుండా, అంటే ఇంతకుముందు డెవలప్మెంట్ చేసి ఉండకపోవచ్చు, ఇప్పుడు డెవలప్మెంట్ చేసడానికి ఈయన పాత వెంచర్కి ఈ వెంచర్కి డిఫరెన్స్ కూడా చూడాలి కదా సార్. అంటే ఈయన ఏ కంపెనీతో టైప్ చేసిన ఇంతకుముందు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి రియల్ ఎస్టేట్లో, అది కూడా కస్టమర్కి ఇంపార్టెంట్. సార్ ఈ ఛాలెంజెస్, ఆఫర్లు మాకన్నా తక్కువ ఇచ్చే వాళ్ళు లేరు అని చెప్పి రకరకాలుగా బ్రోచెస్, రకరకాల కంపెనీస్ ప్రచారం చేస్తూ ఉంటాయి. ఎంతవరకు ఇది నమ్మవచ్చు? అంటే గొర్రె కషాయం నమ్ముతుంది సార్. ఆ వాటర్ని చూస్తా, ఆ గొర్రె ఆ కషాయం ఏంటంటే కోసి మనకు ఆ స్మెల్ అట్టింటుంది, ఆ స్మెల్ చూసే పోతుంది. ఆఫర్ అనేది ఇప్పుడు ఎందుకు ఇస్తారు సార్? నీ ప్రాపర్టీ నీకు ఇష్టమని నువ్వు అనుకున్నప్పుడు కార్ల షోరూంలో ఫస్ట్ కొత్త కార్కి ఇవ్వమని చెప్పండి. అది ఇంకోటి గ్యారంటీ చెప్తారు, ఇంకొక మిగతా దగ్గర కూడా ఎంక్వైరీ చేసుకొని మరి మా దగ్గర రండి అంటారు. అవును, ఎంక్వైరీ చేసుకున్నాడు రాడు ఎట్లయినా. వీళ్ళు ఎందుకంటే వీడు ఎంక్వైరీ పోడు కదా, ఈ కస్టమర్ కానీ ఇన్వెస్టర్ అంటే ఆయన ఎంక్వైరీకి పోడు. ఓకే, ఎంక్వైరీ పోతే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇంతలో అండి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక 1 మంత్ ముందు నుంచి డైలీ న్యూస్ పేపర్ చూడాలి, ఏజెంట్ చూడాలి, కస్టమర్ చూడాలి, బిల్డర్ చూడాలి. బిల్డర్ ఒక వెంచర్ వెళ్ళినప్పుడు ఆ ఏరియా డెవలప్మెంట్ ఏం జరిగింది ఈ గత 2-3 months ఆర్ 2-3 yearsలో, అక్కడ గ్రోత్ ఏముంది, వేవ్ ఇంపార్టెంట్ కదా సార్. కస్టమర్కి వేవ్ ఇంపార్టెంట్, బిల్డర్ నాట్ వేవ్ ఇంపార్టెంట్. బిల్డర్ వేసేవాడు ఏంటంటే ఈ 10 ఏళ్ల తర్వాత అయినా కస్టమర్ 100% ప్రాఫిట్ వస్తాడు అనే వెంచర్లో వేయాలి. దాన్ని ఎవరు ఫాలో అవుతున్నారు? మీరు ఇప్పుడు ఎంతకు మాస్టర్ ప్లాన్ గురించి అడిగారు, ఆ మాస్టర్ ప్లాన్ చూసి చేస్తున్నారంటారు వాళ్ళందరూ. మీరు చాలామంది ఇంటర్వ్యూ తీసుకుంటారు, మీ దగ్గర చాలామంది అప్రోచ్ అవుతారు. మాస్టర్ ప్లాన్లో అసలు ఏం మార్పులు ఉన్నాయి, అందులో బ్లూ కలర్ ఏంటి, రెడ్ కలర్ ఏంటి, గ్రీన్ కలర్ ఏంటి చూస్తున్నారా? లేదు. హైదరాబాద్ చుట్టూ కమర్షియల్ జోన్స్ 10 ఉన్నాయి. జైరాబాద్లో ఒకటి ఉంది,
ఇండస్ట్రియల్ కోసమని. తర్వాత షాద్నగర్ దగ్గర ఒకటి ఉంది, మన్సన్పల్లి మహేశ్వరం దగ్గర ఒకటి ఉంది, విజయవాడలో ఒకటి ఉంది, ఇటు వచ్చేసి బీబీ నగర్ బెట్వీన్లో ఒకటి ఉంది, ఇటు వచ్చేసి మేడ్చర్లో ఉంది. ఆ గ్రీన్ మాస్టర్ ప్లాన్లో బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఆ బ్లూ కలర్ ఏంటంటే గవర్నమెంట్ ఫ్యూచర్కి డెవలప్మెంట్ చేసే ఏరియాలు అవే. కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వేరే ఇంటర్నేషనల్ కంపెనీ రావాలంటే వాటి మీద ఆ నియర్ బై కొనుక్కోవడం వల్ల మన ల్యాండ్కి వాల్యూ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అక్కడ వస్తే మన దాంట్లో ఫస్ట్ ఫ్లాట్ కొని పెట్టుకుంటే ఇల్లు కట్టుకోవడానికి ఉంటాయి. అలాంటి ఏరియాలో వెంచర్లు వేయాలి, అలాంటి ఏరియాలో మనం వెంచర్ కొనాలి. ఇప్పుడు షాద్నగర్ హైవే ఉంది, 2 స్టేట్లు కలుపుతుంది, విజయవాడ ఉంది, 2 స్టేట్లు కలుపుతుంది. ఆ మధ్యలో ఏం బిట్వీన్లో ఏ ప్రాజెక్ట్ వచ్చినా 2 స్టేట్ వాళ్ళకి యూజ్ అవుతుంది, కొన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. రోడ్ కనెక్టివిటీ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, యాదగిరిగుట్ట దాకా జనగాంలో పోయి కొంటున్నారు. జనగామే పల్లెటూరు, ఈ నుంచి 3 hours పట్టుద్ది, బస్సు ఉండదు అక్కడ, 1 గంట సేపటి వెయిట్ చేయలే. ఐదులో నీ ఫ్లాట్ కూడా ఎంత కరెక్ట్? నీకు ఎమర్జెన్సీ వచ్చింది ఏం చెప్పి అమ్ముతున్నారండి కంపెనీస్? కంపెనీ ఏం చెప్తా అమ్ముతున్నారు సార్ అంటే మాయమాటలు చెప్పి అమ్ముతుంది. రేపు ఇది వస్తుంది కేసీఆర్ గవర్నమెంట్. సార్ నేను నా దృష్టిలో కేసీఆర్ గవర్నమెంట్ గుర్తుకొచ్చింది, యాదగిరిగుట్ట ప్రామాణికం చేశారు. మీరు తిరుపతి వెళ్ళారా రీసెంట్లీ? షిరిడి, తిరుపతి, మీకు నచ్చిన టెంపుల్ తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళాక తిరుపతి దర్శనానికి వెళ్ళి డైరెక్ట్ హైదరాబాద్ కానీ ఇంకా సైట్ సీన్కి వెళ్తారు. కానీ హైదరాబాద్కి వచ్చేటకంటే ఇండియా మొత్తంలో యాదగిరిగుట్ట కాకుండా మన హైదరాబాద్లో ప్రతి స్టేట్ వాళ్ళు ఇక్కడ ఎవరో ఉంటారు, ప్రతి స్టేట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీ ఫ్రెండే ఇక్కడ ఉంటాడు, నువ్వు టెంపుల్ దర్శనం ఇక్కడికి వస్తావా, నియర్ బై ఉన్నాయి అక్కడ రూమ్ తీసుకొని ఉంటావా? మాస్టర్ సిటీ ఇది. అంటే టీవీ సినిమా చూడాలన్నా, షాపింగ్ చేయాలన్నా, హోటల్కి వెళ్ళాలన్నా, రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇంకా ఎక్స్పైజ్ ఏమైనా చేయాలన్నా సిటీ దగ్గర ఉంది. అక్కడ తీసుకున్న వాళ్ళకి యూజ్ లేదు. అక్కడ దర్శనం అయిపోయినాక 1 hour తర్వాత అక్కడ ఏం చేస్తారు మీరు? సిటీ 1 hour డిస్టెన్స్ ఉంది. కానీ షిరిడి కానీ తిరుపతి కానీ కాదు, 300 kilometers 400 kilometers డిస్టెన్స్. అక్కడి నుంచి రావాలంటే మళ్ళీ రాలేము అని చెప్పి అక్కడ నుంచి చూస్తావు. కానీ యాదగిరిగుట్ట అలా కాదు కదా, అది మళ్ళీ నైట్కి అవసరం ఉంటే రావచ్చులే. అక్కడ ఏముంది, గుట్ట ఒకటి తప్ప అక్కడ డెవలప్మెంట్ ఏవి లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏమన్నా అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి అంటే పబ్లిక్ని పూల్ చేయగలిగితే అక్కడికి, అప్పుడు ఆ ఏరియా ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్. లేదు, రేవంత్ రెడ్డి గారు అన్నారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మార్కెట్ కొంచెం బాగా పుంజుకునే అవకాశం ఉంది, కొంచెం డల్గా ఉంది ఇప్పుడు. అంటే ఆయన కూడా ఇంకో మాట, అంత గతంలో ఫస్ట్ ఆయన రియల్ ఎస్టేట్ చేశారు, కోకాపేటలో ఫస్ట్ వెంచర్ కూడా ఆయన వేశారని చెప్పి విల్లాస్. సో అది కూడా చెప్పారు, అంటే నాకున్నంత అవగాహన రియల్ ఎస్టేట్ మీద ఇంకెవరికి లేదు, సిటీని ఎలా డెవలప్ చేయాలి, ఎలా దీని ఒక మాస్టర్ ప్లాన్ అవుతుందని చెప్పారు. సో రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం అయితే రేపు ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్? అంటే సీఎం గారిని పాయింట్ని మనం చేయలేం, కానీ తన ఫ్యూచర్ విజన్ వేరే ఉంది. విజన్ అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, విజన్ ఉంది. ఇప్పుడు ఫార్మాసిటీలో మా ఓన్ టౌన్లో, మా విలేజ్లో, కోడంగల్ పక్క చిన్న విలేజ్లో 2000 ఎకరాలు తీసుకొని ఫార్మాసిటీని కొంచెం అక్కడ తరలించాడు. అంటే కొందరు వద్దంటున్నారు, కొంచెం ఉంచమంటున్నారు, విలేజ్లో కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. కానీ అంటే తను ఏంటంటే ఏ ఏరియాని డెవలప్ చేయాలనే ఆలోచన నాకు ఉంది. రియల్ ఎస్టేట్ చేయడం వాళ్ళు చెప్పే కదా ఇంతకుముందు స్టార్టింగ్ కూడా. ఇక్కడ ఏంటంటే వార్డ్ నెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు టచ్లో ఉంటారు రియల్ ఎస్టేట్ ఏజెంట్కి మాత్రం, బిల్డర్ కానీ రియల్ ఎస్టేట్ కస్టమర్కి ఉంటారు. దానివల్ల టోటల్ అవగాహన ఉంది ఆయనకు, మార్కెట్లో ఏ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్స్ సెట్ అవుతుంది, ఎలాంటి కస్టమర్ని ఎక్కడ తీసుకురావాలి, ఎలాంటి కంపెనీ ఎక్కడ తీసుకురావాలని అవగాహన ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ ఇప్పుడు శ్రీశైలం ఫార్మాసిటీ తీసుకొని వచ్చింది, చాలామంది అక్కడే ఇన్వెస్ట్ చేశారు. పెద్ద దాదాపు 16,000 ఎకరాల్లో ఫార్మాసిటీ రాబోతుంది, ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి అన్నారు. అక్కడి నుంచి అది మార్చడం, కొంతమంది గందరగోళంలో పడిపోవటం, ఇది ఎంతకాలం ఇలా కొనసాగుతూ ఉంటుంది? ప్రభుత్వం మారినప్పుడల్లా ఇట్లా మారుతూనే ఉంటాయి. అంతిమంగా నష్టపోతుంది ఎవరు? ఇన్వెస్టర్సే. అయితే ఇక్కడ మార్కెట్ ఇప్పుడు పడిపోయిందా, లేదంటే అలానే ఉందా, లేకపోతే కొత్తగా రేపు గ్రీన్ సిటీస్కి డెవలప్ చేస్తే ఈ రేట్ ఇంకా పెరిగే అవకాశం? అంటే ఫార్మసిటీ తీసేస్తాను నేనైతే కన్క్లూజన్లో చెప్పలే కదా సార్. అక్కడ కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాడు, కానీ అది అలానే ఉంది. అయితే నేను ఇప్పుడు ఇంతకుముందు మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. మాస్టర్ ప్లాన్లో ఈ ఫార్మసిటీ లేదు, ఆ గవర్నమెంట్ అవసరానికి పెట్టింది. అక్కడ గవర్నమెంట్ అవసరం వచ్చే ప్రాజెక్టులు ఎప్పుడు మనం ప్రామాణికంగా తీసుకోవద్దు. అక్కడ మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు 30-40 years ముందే ఇస్తుంది ప్లాన్ చేసి, 20 years ముందే ఇస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ ఏం వస్తుంది చూసి అక్కడ పోయి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కరెక్ట్. కానీ రేపు ఇదేదో వేవ్ వచ్చింది, అందరూ అక్కడ ఉరుకుతారు, మనం ఉరుకుతే ఏమవుతుంది? వాళ్ళకి ఫిట్నెస్ దొరికింది, నీకు ఫిట్నెస్ అయిపోతే ఎలా ఉరుకుతావు? ఆ గుంపులో పడిపోతావు కదా. పడిపోయిన వాళ్ళందరూ తినడానికి ముందు ఉండాలి, ఫైటింగ్ వెనకాల ఉండాలన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి చూడాలి కదా మనం. మహేశ్వరం వరకు ఓకే సార్, మహేశ్వరము ఎందుకంటే ఇండస్ట్రీలు ఆల్రెడీ వచ్చేసినాయి అక్కడ. మహేశ్వరము, తుక్కుగూడ, మన్సన్పల్లి ఏరియా వరకు టోటల్ అర్బన్ జోన్. అక్కడ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తుక్కుగూడ మెయిన్ రోడ్ మీద ₹1,00,000 ఉంది గజం కమర్షియల్. మన్సన్పల్లి 30,000 ఉంది గజం. మీరు ఫార్మసిటీ ఏదో చెప్తారో 30,000-40,000 అంటున్నారు. గీట్ ఇక్కడ ఎంత వేరియేషన్, వాడు ఎంత వేరియేషన్ ఉండాలి? ఒక 100 feet రోడ్ వేసినంత మాత్రం వెంచర్లో ఫ్లాట్ తీసుకోవద్దు. అసలు ఆ 100 feet రోడ్ రేపు గవర్నమెంట్ ప్రపోజ్డ్ అని చెప్తుంది, 100% చెప్పలేదు. ప్రపోజ్ని ఎలా నమ్ముతాను? జీవోనే ప్రపోజ్ అని చెప్పాము మేము, దాన్ని ఎలా నువ్వు ప్రామాణికంగా తీసుకుంటావు? అసలు తీసుకోవద్దు దాన్ని. ఇప్పటికీ హైదరాబాద్లో టాప్ రైడింగ్లో నడుస్తున్న ఏరియా ఇది.
అసలు ఏ అంటే చాలామంది వెస్ట్ అంటున్నారు కానీ వెస్ట్లో బెంగళూరు హైవే అంటున్నారు చాలా మంది. బెంగళూరు హైవే అంటే నా దృష్టిలో సార్ బెంగళూరు హైవేనే ది బెస్ట్ హైదరాబాద్ మొత్తానికి ప్రజెంట్ ఇప్పటికి ఫర్ ఎవర్. హైదరాబాద్ రీప్లేస్ చేస్తుంది ఇన్ ఫ్యూచర్ అంటే షాద్ నగర్. ఎందుకంటే 2 నేషనల్ హైవే అలా స్టేట్స్కి 2 స్టేట్స్కి ఉంది. నేషనల్ హైవే జమ్మూ కాశ్మీర్ నుండి కాశ్మీర్ వరకు ఉంది, కన్యాకుమారి వరకు. రెండోది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ. రీసెంట్లీ ఇండస్ట్రీస్ ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అక్కడ? గుడ్ గోయింగ్ సార్ ఆల్మోస్ట్ అక్కడ. ఎందుకంటే షాద్నగర్ టౌన్ ఎందుకు ఇంతగా గట్టిగా చెప్తున్నా అంటే షాద్నగర్ టౌన్ బేస్ మీద 40 to 60 విలేజెస్ డిపెండ్ అయి బతుకుతున్నాయి. అక్కడ 4 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ప్రజెంట్ నడుస్తుంది. ఇప్పుడు పోలేపల్లి సెజ్ తీసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త చెప్తుంది హైదరాబాద్ జూ పార్క్ 2000 ఎకరాలు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నప్పుడు దీనికన్నా బెటర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది కదా, అవునా కదా? ఇప్పుడు ఉన్నదానికన్నా కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది కదా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల, ఇంటర్నేషనల్ కంపెనీ రావడం వల్ల ఆ ఏరియాలో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో ఇన్వెస్టర్స్ వస్తారు అక్కడ. కంపెనీలకు సీఈఓలు కానీ వాళ్ళు వచ్చి ఆ ఏరియాలో ఉండడానికి వస్తారు. ఆ కొంచెం ట్రాన్స్పోర్ట్ ఈజీ వే కాబట్టి ఆ ఏరియా తొందరగా డెవలప్ జరుగుతుంది. అంతేగాని దాన్ని అసలు ఎవరు ఆపడానికి లేదు. అసలు హైదరాబాద్ చుట్టూ టాప్ 10 ప్లేసెస్ ఏమండి అండి ఇప్పుడు కానీ ఇన్వెస్ట్ చేస్తే ఈ ప్లేసెస్లో మనకి ఫ్యూచర్ మంచి రిటర్న్స్ వితిన్ 6 to 7 years ఆగి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే సార్ తుక్కు కూడా 6 to 7 years ఆగి ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ కోసం ఆగలితే చేసి ఓకే 6 to 7 years ఇన్వెస్ట్ కోసం ఆగలితే షాద్ నగర్ టౌన్, తుక్కుగూడ, మన్సన్పల్లి, ఆదిబట్ల, కొంగర్కాలన్, ఇటు వస్తే సంగారెడ్డి బార్డర్ చెప్తాను, సదాశివపేట కూడా చెప్పాను, సంగారెడ్డి, ఇటు వస్తే తూఫాన్ వరకు, భువనగిరి, విజయవాడ వస్తే బిఫోర్ మన టోల్గేట్. నా శ్రీశైలం నా దృష్టిలో లేదు, గ్రోత్ లేదు కాదు. ఆల్రెడీ మాకు అన్ని కొన్ని 10 ప్లేసెస్ చెప్పారు. ఒక్కొక్క ప్లేస్లో అసలు డెవలప్మెంట్ అక్కడ ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉందో చెప్పగలరు? తుక్కు కూడా చెప్పాను సార్, అండ్ యావరేజ్ 30-35 వరకు నడుస్తుంది ప్రజెంట్. మన్సన్పల్లి, తుక్కు కూడా బిట్వీన్ ఏరియాలో. ఆదిబట్ల, కొంగర్కాలన్ కూడా ఆల్మోస్ట్ 28 సిటీ ఇన్సైడ్ ఉంది, అవుట్ సైడ్ ఉంది. కొంగర్కాలన్ ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్లో కలెక్టరేట్ కావాలన్నా అక్కడికి కొంగర్కాలన్కి వెళ్ళాలి ఎవరైనా, ఏ వర్క్ కోసమైనా. గ్రోత్ మాస్టర్ ప్లాన్ హెచ్ఎండి లేఅవుట్లు అన్నీ అవుటర్ రింగ్ కూడా నియర్ బై ఉంటుంది కాబట్టి సిటీ కానుకొని ఉంటుంది మాస్టర్ ప్లాన్లో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కాబట్టి మనకు ఆ ఏరియా కూడా తొందరగా డెవలప్ అవుతుంది. 30-35 నడుస్తుంది. 30 బిలో 30 మంచి ప్రైస్ అయినా ఇప్పుడు 30 బెస్ట్ ప్రైస్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేసాం ఎప్పుడైనా అది ఎవరికైనా. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది పర్టికులర్ ఆ తుక్కుగూడ నుంచి షాద్నగర్ బిట్వీన్లో. ఆ ఏరియా ఎక్కడైనా ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సిటీ ఉంది. 5 to 7 years వెయిట్ చేస్తే 100% ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ 10 పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఈ 6 to 7 years వెయిట్ చేస్తే పెట్టిన దానికి 100% వాళ్ళు ప్రాఫిట్ పొందుతారు. నెక్స్ట్ లొకేషన్ ఇప్పుడు మాదే ఉంది కోడంగల్ రోడ్. అసలు అది ఎప్పుడు కూడా సైలెంట్ ఎవరికి తెలియదు, ఆ రూట్ ఉందని కూడా చాలా మందికి ఐడియా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక కోడంగల్ అనేది కొంచెం ఐడెంటిఫికేషన్ పెరిగింది. లాస్ట్ ఇయర్ తను ఓడిపోవడం, అరే కోడంగల్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉండే పోయింది అని సానుభూతి రావడం, తర్వాత చాలామంది అటు సైడ్ టన్నై చూడడము. ఇప్పుడు ఆ ఏరియాలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మధ్యలో తిరువంజి చూడడం వల్ల ఆ ఏరియాని ఎవరు చూడలేదు. ఎక్కడ వరకు ఆల్మోస్ట్ చేవేల వరకు గ్రోత్ తక్కువ ఉంటుంది, తిరుపతి ఉంటుంది. ఆ తర్వాత ఏముంది శంకర్పల్లి ఆ ఏరియా కొంచెం కలిసి ఉంటుంది వాళ్ళు కాబట్టి కొంచెం మందికి అవగాహన ఉండి కొనగలుగుతున్నారు. అలా శంకర్పల్లి ఓకే. భవిష్యత్తులో చేవేల వరకు మెట్రో తీసుకుని వెళ్ళే అవకాశం ఉందని చెప్పి కూడా 100% లేదు నా దృష్టిలో, యూజ్ లేదు అక్కడ తీసుకెళ్ళడం వల్ల. కానీ మీరే అంటున్నారు కదా ఆ ఏరియా మొత్తం డెవలప్మెంట్ అవుతుంది, ఖచ్చితంగా ఫ్యూచర్లో మెట్రో అక్కడ దాకా వెళ్ళే అవకాశం కూడా. అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ కంటే అక్కడ విలేజెస్ కూడా తక్కువ ఉంటాయి ఆ బ్యాక్గ్రౌండ్లో. నా దృష్టిలో షాద్నగర్ ఇంపార్టెంట్, తుక్కుగూడ ఇంపార్టెంట్, సంగారెడ్డికి ఇవ్వాలి, మేడ్చల్కి ఇవ్వాలి. ఇటు యాదగిరిగుట్ట వరకు వేస్తే ఇన్ కేస్ మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తే ఏరియా డెవలప్ అవుతుంది, లేకపోతే మిగతా ఏరియాలో అవసరం లేదు. సెజ్జులు ఉన్నాయి కదా సార్, నేను ఇంతకుముందు చెప్పాను. గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్లో బ్లూ కలర్ జోన్ ఎక్కువ ఉంది అక్కడ. ఇండస్ట్రీ తీసుకొచ్చారు, ఐటీఎం కంపెనీలు తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ కంపెనీ రావడం వల్ల ఆ ఏరియా గ్రోత్ పెరుగుతుంది, అది ఇంపార్టెంట్. కాబట్టి అసలు గవర్నమెంట్ ఎవరు లేదు, అదే గవర్నమెంట్ ఆగదు ఇక డెవలప్మెంట్. మేడ్చల్లో యాన్ యావరేజ్ 40 నడుస్తుంది సార్. 40,000 మంచి ప్రైజ్. ఎందుకంటే దుండిగల్ వరకు వెళ్ళింది, మేడ్చల్ అనేది సిటీ అయింది, ఇప్పుడు మేజర్ సిటీ అయింది. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది అలా ఉంది అక్కడ కార్నర్ అయినా కూడా. ఎందుకంటే ఆ ఏరియాలో వచ్చే వాళ్ళంతా ఇన్వెస్టర్స్ అక్కడ అయిపోయారు. కరీంనగర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ అక్కడ అయిపోయారు. ఇప్పుడు మీరు అన్నారు విజయవాడ హైవేలో, విజయవాడ నల్గొండలో వనసలపురం ఏరియా ఉంటుంది మీకు. నల్గొండలో ఉన్న హైయెస్ట్ బిజినెస్ 100 crores ఉన్న వాళ్ళందరూ ఇన్వెస్టర్స్ అక్కడ సెటిల్ అయిపోయినారు వనసలపురంలో. కానీ విజయవాడ హైవే డెవలప్ అవ్వాలి చాలా మంది అనుకుంటున్నారు. వీళ్ళు ఒకసారి ఇన్ కేసు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తే ఏంటిది
అదే నా పాయింట్ కూడా అదే, ఎందుకు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు? గత 2 దశాబ్దాల నుంచి గవర్నమెంట్ పట్టించుకోలేదు. విజయవాడ ఎలా హైవే ఎలా ఉందో అలానే ఉంది, కానీ అక్కడ పెద్ద రామోజీ ఫిలిం సిటీ ఉంది, ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి మంచి అనుకూలమైన ప్లేసెస్ ఉన్నాయి. అయినా కానీ అటువైపు చూడకుండా అందరూ వెస్ట్ సైడే ఇన్వెస్ట్ చేశారు. అంటే ఇటు ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాం, అందరూ ఇటు రావడం వల్ల విపరీతంగా రేట్లు పెరిగాయి. అటు చూస్తే కూడా ఇప్పటికి ఎలా ఉందో అలానే ఉందని చెప్పి అంటున్నారు. కానీ రాబోయే 10 yearsలో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా దాని మీద ఫోకస్ చేసింది, మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. అయితే రీసెంట్గా మన సీఎం గారు అనౌన్స్మెంట్ చేశారు, హైదరాబాద్ని 4 cities మారుస్తానని. 50,000 ఎకరాలు అక్కడ పూలింగ్ చేస్తున్నారు. ఎక్కడ? విజయవాడ హైవే మీద. విజయవాడ హైవే దండుమైలారం విలేజ్ బ్యాక్గ్రౌండ్లో 50,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అన్నాడు. ల్యాండ్ అయితే ఉంది, కానీ వాటర్ పరిస్థితి ఏంటంటే వాటర్ ఉంది, ఆ ఏరియాలో వాటర్ ఫుల్ ఉన్నాయి, వాటర్ ఉంది. కాకపోతే ఇంతకుముందు గవర్నమెంట్కు వాళ్ళ రిలేటివ్స్లో ల్యాండ్ లేవు, వాళ్ళకు అనుకూలమైన ల్యాండ్ లేవు అక్కడ. కానీ మీరు కరెక్ట్గానే చెప్పారు, నేను నా ప్రశ్న కూడా కరెక్ట్గానే అడుగుతున్నాను సార్. అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త లీడర్స్ వస్తూ ఉంటారు, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఎవరికి ఎక్కువ ల్యాండ్స్ ఎక్కడుంటే ఆ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. 100% అది ఎంతవరకు నిజం? అది 100% సార్. ఎందుకంటే కదా సామెత ఉంది కదా, వడ్డించేవాడు మనవాడు అయితే ఏడని కూర్చోవచ్చు అన్నట్లు, ఇది కూడా అంతే. కాకపోతే డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు మార్కెట్లో అందరు చూస్ చేయాలి. నీకు రిలేటివ్స్ నాకు ల్యాండ్ ఉందని చేయడం వల్ల నెక్స్ట్ గ్రోత్ వాళ్ళకు ఉండదు, మినిస్టర్లకు ఉండదు. ఓకే, అలా అయిపోతారు. విజయవాడ ఇప్పుడు చూడండి, విజయవాడ హైవేని ఇప్పుడు 6 lanes వేశారు. మీరు ఒక 5 to 6 yearsలో చూడండి హైవే టాప్లో ఉంటుంది. బెంగళూరు హైవే కూడా 6 lanes వేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే దానికి మస్ట్ అవసరం ఉంది. ఓకే, మళ్ళీ బెంగళూరు బాంబే హైవే ఉంది. బాంబే హైవే ఇప్పుడు కంకోల్ దాటి జైరాబాద్ వరకు ఉంది. జైరాబాద్ ఒక పల్లెటూరు, అక్కడ మహారాష్ట్ర బడర్ మనకి ఏం లేదు. అక్కడ వరకు డెవలప్మెంట్ అయింది. అక్కడ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వచ్చి అక్కడ కొనలేరు కదా అట్లా, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఫ్యూచర్ డెడ్ లైన్ అంతది నా దృష్టిలో. బాంబే హైవే అంతా డెడ్ లైన్. చుట్టూ 100 kilometerల పరిధిలో అయితే 360 degrees సార్ ఒకే అభివృద్ధి జరిగే అవకాశం ఉంది? ఛాన్స్ లేదు. ఎందుకంటే థింకింగ్ ప్యాటర్న్ ఎవరెవరికి లాకుండా అంటే మా విలేజ్కి దగ్గర ఉంది, లేకపోతే మా వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా ఏంటంటే మా రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి ఆ ఏరియా తీసుకోవాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు జనరల్ పబ్లిక్ అంతా. అంటే వాన్ అవసరం చేయడు, మా రిలేటివ్స్ ఉన్నారు, మా అక్క ఉంది, మా తమ్ముడు, మా తెలిసిన వాళ్ళు ఉన్నారు అని ఆ ఇన్వెస్ట్మెంట్ అక్కడక్కడ చేస్తుండడం వల్ల 10 మంది ఎక్కువ మంది ఒక దగ్గర ఉండడం వల్ల ఇంకో ఏరియా కొనలేరు కదా, దానివల్ల ఆగిపోయే ఛాన్స్ ఉంది. మనకి 2000 నుంచి తీసుకున్నామంటే 2000 నుంచి 2004 దాకా ఒక భూమి ఉంది, భూమి కాదు అసలు. 2006 నుంచి 2009 దాకా ఒక మార్కెట్ ఉంది సార్. 2009 నుంచి 2014 దాకా మార్కెట్ కొంచెం కొలాబరేషన్ అయింది. తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 yearsలో ఎంత గ్రోత్ మీరు చూశారు సిటీలో రియల్ ఎస్టేట్? సిటీ తెలంగాణ మొత్తం వండర్ఫుల్ గ్రోత్ జరిగింది సార్. ఏ విధంగా? మొత్తం నేను పాత గవర్నమెంట్ని తిట్టుకుంటాను ఒక విధంగా. తెలంగాణలో మా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తప్ప, మా ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ తప్ప పాత గవర్నమెంట్ మిగతా డిస్ట్రిక్ట్ చేసినంత గవర్నమెంట్ అక్కడ చేయలేదు. ఎందుకు చేయలేదు? స్వార్థం కాదా? ఇప్పుడు కరీంనగర్ చూడండి, మోడల్ హైదరాబాద్ అయింది. గజ్వేల్ సిద్దిపేట చూడండి ఎలా అయింది డెవలప్మెంట్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకురాలేదు ఆప్షన్స్. అంటే ఒక అడ్వైజర్గా చెప్తున్నావా, ఒక ప్రాంతవాసిగా చెప్తున్నా? నేను అడ్వైజర్గా చెప్తున్నాను. ఇప్పుడు నాకు దాంతో సంబంధం సార్, నేను మార్కెట్ హైదరాబాద్ ఉంటున్నా, నాకు ఈ సీఎం చేసే డెవలప్మెంట్ ఆ సీఎం చేస్తే ఆ ప్రతిఫలం నేను పొందుతున్నా. డెవలప్మెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఆ ప్రతిఫలం అందుతుంది సార్. అక్కడ గ్రోత్ అయింది అనుకో, ఇన్వెస్ట్మెంట్ ఇంకా పెరుగుద్ది కదా, సిటీకే మంచిదే కదా అది. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇండియా మొత్తం ఇక్కడ ఎందుకు టర్న్ అవుతుంది? పొలిటికల్ కూడా వింగ్ ఇక్కడ ఎందుకు ఏర్పడాలని ట్రై చేస్తారు? ఇక్కడ గ్రోత్ ఉంది. నేను ప్రాంతం వాడికి చెప్పట్లేదు, నా కష్టం నాది. ఏ మినిస్టర్ నాకు రేవంత్ గారు ఏమి ఇవ్వరు, సీఎం గారు ఇంతకున్న సీఎం కూడా ఏమి ఇవ్వరు. గవర్నమెంట్ వచ్చి దాదాపు ఇప్పటికి 4 months అవుతుంది సార్. మామూలుగా బేసిక్ ఏంటంటే 1 month 2 months మార్కెట్ డల్గా ఉంటాం కామన్ సార్. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పటికీ మార్కెట్ అలానే ఉండిపోయింది. ఎందుకు అంటే మనకు ఓపెన్గా బయటకు గంభీరంగా అనిపిస్తున్నా కానీ లోపల అయితే మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏదైనా పుంజుకుంటే అవకాశం ఉంది అంటున్నారు. సెకండ్ పాయింట్, ఇంకా నా ప్రశ్న కంప్లీట్ అవ్వలేదు. పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతే ఒక ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ అమరావతి అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఒకసారిగా భూమి రేట్లు ఏ విధంగా పెరిగే చూసాం. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ రావటం, 3 రాజధానులు అంటాం, కొంత అక్కడ మళ్ళీ పరిస్థితులు తారుమారైపోయి వెనకబడిపోయింది. రేపు మళ్ళీ ఇప్పుడున్న అంచనాలు, ఇప్పుడున్న పోల్ రిపోర్ట్స్ ప్రకారం మనకి అమరావతి రాజధానిగా కాబోతుంది మళ్ళీ అని అంటున్నారు. ఎంతవరకు హైదరాబాద్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? అందుకే ఈ మార్కెట్ ఇంత డల్గా ఉందని చెప్పి బయట వినిపిస్తున్న మాట గత 4 నెలల నుంచి. రేపు పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాతే మార్కెట్ మీద ఒక అవగాహన అయితే వస్తుందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? అది నేను ఒక ఇన్వెస్టర్ పాయింట్లో చెప్పినా, ఒక ఏజెంట్ పాయింట్ చెప్పినా అది నాట్ కరెక్ట్. అంటే హైదరాబాద్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ మీద డిపెండ్ అయ్యి బతకట్లేదు.
కానీ ఇన్వెస్టర్స్ దాదాపు 80% పీపుల్ నాన్ లోకల్స్ ఎక్కువ ఉన్నారు. నాన్ లోకల్స్ ఎక్కువ, కానీ హైదరాబాద్లో ఆంధ్ర పీపుల్స్ లేరు అంత పర్సంటేజ్. ఆంధ్ర వాళ్ళది ఎక్కువ రియల్ ఎస్టేట్ బిజినెస్లో హైదరాబాద్లో ఉన్నాయి. లేదు, ఇప్పుడు అట్లా అంటే ఢిల్లీలో కొనలేని వాళ్ళందరూ హైదరాబాద్లో వెళ్ళాసుకుంటున్నారు. వాళ్ళ ఢిల్లీ వాడు తెలుగువాడా, బెంగళూరు వాడు తెలుగువాడా? అవునా కదా సార్? వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా ఎదగడానికి కోసం ఒక పాయింట్ తీసుకుంటున్నారు. అంటే మా స్టేట్ని మా దానికి కొంచెం గ్రోత్ తెచ్చుకోవాలని, ఇక్కడ అంటే 2 తెలుగు స్టేట్లో మా స్టేట్ పెద్దగా ఉండాలని ట్రై, అంటే బెటర్ ఆప్షన్ ఉండాలని చెప్పి వాళ్ళ ఆలోచన అంటారు. కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్ ఇది అంతవరకు ఉంది. ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంప్లిమెంటేషన్ మారుతుందా? మీరు మార్కెట్ని కొంచెం అవగాహన చేసినట్లేదు సార్. కానీ దాదాపు 50% పీపుల్ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు చుట్టూ, హైదరాబాద్ చుట్టూ. అత్యంత సేఫెస్ట్ ప్లేస్. ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ చేసామంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఏ ప్రభుత్వం వచ్చినా అని చెప్పి. ఇది కరెక్ట్ క్వశ్చన్. మీరు ఏమన్నారు, వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు వాళ్ళ అవసరం నిమిత్తము ఇక్కడ చేస్తే సేఫ్ సైడ్ అని చేస్తున్నారు. అక్కడ ఉంటే ఫ్లక్చుయేషన్ ఉంది, ఇక్కడ ఫ్లక్చుయేషన్. అడిగిన ప్రశ్న కూడా అదే మీకు. అది అవునా, నాకు అర్థమైంది. మీరు వాళ్ళు ఎక్కువ మంది కొంటున్నారు అన్నది, అంటే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏంది వెంచర్లు ఇస్తున్నారు, కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మన దగ్గర మీరు అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ వాళ్ళది లేదు, అందరిది ఉంది ఇక్కడ. కానీ గ్రోత్ విషయంలో వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మార్కెట్ని బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ. అది వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయింది ఫస్ట్ నుంచి, నాట్ ఇప్పుడు కాదు. వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏంటంటే తెలంగాణ సేఫ్, పెట్టిన ల్యాండ్లు అయినా సేఫ్ ఉన్నాయి, సెక్యూరిటీ పరంగా ఉంది, అంటే ఇష్యూస్ జరగవు, గొడవలు ఉండవు, అంటే ఈ ఫ్యూచర్ డెవలప్ ఈ కులాల విధంగా కూడా డిస్టర్బెన్స్ ఉండదు ఎప్పుడు తెలంగాణలో. ఆ పాయింట్ అందరికీ తెలుసు. అంటే తెలుగు వాళ్ళు ఉన్నారు, టాటా వాళ్ళు చేస్తున్నారు, పెద్ద కంపెనీ ఇండియాలో. టాటా కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తుంది కదా. ఏరియా అండి కంపెనీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మన వెస్ట్లో మార్కెటింగ్ చేస్తున్నారు, టాటా ప్రాజెక్టులు ఉన్నాయి. ఓకే, వాళ్ళు దేన్ని నమ్ముకొని వచ్చారు? వారన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, దేన్ని నమ్ముకొని పెట్టాడు? వారన్ బఫెట్ కూడా రీసెంట్లీ ఇన్వెస్ట్మెంట్ చేశారు, దేని పే చేసుకొని పెట్టారు? ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, అంటే తీసి పెట్టుకున్నారు, ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారు. అంటే సార్ ఈ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఏంటంటే విజన్ వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది, మనం ఎవరికి కన్సర్న్ కానీ విజన్. వాళ్ళు ఏ ప్రాజెక్టు లాంచ్ చేయాలనుకుంటారా, ల్యాండ్ పూల్ చేయాలనుకుంటే తెలియదు ఎవరికి. ఇప్పుడు ఎక్కడో ఢిల్లీ నియర్ బై ఏరియాలో 200 ఎకరాలు అవేమి తీసుకున్నట, అక్కడ ఏం చేయలేని పరిస్థితుల్లో వెంచర్లు ఇస్తున్నారు. అలా తీసుకుంటే వాళ్ళు కంపెనీ పెట్టవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకొని తర్వాత వెంచర్ కూడా వేయచ్చు. కానీ ఫ్యూచర్లో బడా టాప్ కంపెనీస్ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయబోతున్నాయి రియల్ ఎస్టేట్లో. అది పర్టికులర్గా జరుగుతుంది. నా దగ్గర నాకున్న ఇప్పటి వరకు ముంబై, బాంబే, చెన్నై, బెంగళూరు వరకు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు పరిస్థితి అక్కడ తారుమారు అయిపోయింది. ఇంకా ఇప్పటికి ఒక 20 నుంచి 30 years వరకు అత్యంత సేఫ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి భయాందోళన అవసరం లేదని చెప్పి కూడా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇటువైపే చూస్తున్నాయి అంటారు. సో అంత పెద్ద కంపెనీస్కి ఇటు వస్తే చిన్న చిన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకొంచెం బెటర్ ఆప్షన్ డెవలప్మెంట్ జరుగుతుంది, రేటు పెరుగుతాయి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వచ్చే మార్జిన్ పెరుగుతుంది. ఫైనల్గా ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుండాలి, నిరంతరం ప్రక్రియ అది. అది ఎప్పుడు ఎవరు ఆపే ఛాన్స్ లేదు దానికి. అంత పెద్ద ఇన్వెస్టర్ వచ్చినప్పుడు మనకు కూడా మంచిదే కదా సార్. మన వాల్యూ కనీసం అంటే మనం 100 గజాలు 200 గజాలు వాల్యూ పెరుగుద్ది, ల్యాండ్ పెరగకపోయినా వాల్యూ పెరుగుద్ది కదా. ఒక 2000లో మన దగ్గర ఐటీ కంపెనీ చాలా తక్కువ. ఇప్పటికి ఐటీలు ఉన్నాయి, గవర్నమెంట్ అఫీషియల్ ఉన్న ఐటీలు మూడే ఉన్నాయి అయితే వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్గా. ఒకటి వెస్ట్లో ఉన్న సైబర్ టవర్, రామంతపూర్ ఒకటి, మనకు వచ్చేసి ఆదిపట్ల గవర్నమెంట్ అఫీషియల్ టవర్. కానీ ఆ 3 గవర్నమెంట్ అఫీషియల్, ఇంకొక 100 పెడితే ఏంటి పరిస్థితి? 100 సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ పెడితే ఏంటి? గ్రోత్ పెరిగినట్లే కదా. కానీ వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ పెడతారంటే హైదరాబాద్కి అంత గ్రోత్ ఉందని నేను అర్థం. ఇప్పుడు పక్కకున్న మన తెలుగు స్టేట్ అయినా అక్కడ ఎందుకు పెట్టట్లేదు? అంటే ఇక్కడ ఆ ఫ్లక్చుయేషన్ లేదు, అంటే ప్రాంతాల వద్దగా ఇక్కడ విభేదాలు లేవు. ఈ డక్కన్ ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం లేకుండా ట్రిపుల్ ఉంది ఆ చుట్టూ. అది ఎప్పటికీ మనకు సేఫ్ దాని ప్రీవియస్ గవర్నమెంట్ దాని మీద ఒక నిర్ణయం తీసుకుంది, మరి కొత్త గవర్నమెంట్ దాని మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ ఉంది, చేయాలి కూడా సార్. ఇప్పుడు నిన్న రీసెంట్ మనకు వాటర్ ప్రాబ్లం వచ్చింది బెంగళూరులో, మళ్ళీ గండిపేట వాటర్ తాగుదామన్నారు, తను వద్దన్నాడు, తాగుదామన్నాడు. మంచిదే కదా, తీసుకోవాలి. మంచి అయితే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. దాని అదే తెలంగాణకు మెయిన్, హైదరాబాద్కు మెయిన్ గుండెకాయ అది ట్రిపుల్ జీవో ఒకటి, కృష్ణా గోదావరి జలాలు. మనకి హైదరాబాద్ నీటి ప్రాబ్లం. ఇంకోటి మన దక్కనపేట భూకంపాలు వచ్చే ఛాన్స్ తక్కువ, క్లైమేట్ ఉంది. ఇక్కడ సమశీతోష్ణ వాతావరణ పరిస్థితి, ఇక్కడ అందరు ఫంక్షన్లు జరుగుతాయి, అందరు ఫంక్షన్ చేసుకోవచ్చు, ఇక్కడ అందరు పండుగలు చేసుకోవచ్చు. వేరే స్టేట్కి పోతే అది ఉండదు, అది ఏ స్టేట్కి వెళ్ళినా అది ఉండదు. మన దగ్గర ఈ లాంగ్వేజ్ మాట్లాడడం రూల్ కూడా లేదు. అన్ని లాంగ్వేజెస్ అదర్ స్టేట్స్కి వెళ్తే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది, మన దగ్గర అది కాదు. ఇక్కడ 5,000 సంపాదించుకోవడం బతకొచ్చు, 5 కోట్లు సంపాదించుకోవడం బతకొచ్చు హైదరాబాద్ సెంటర్లో. అదొక ప్లస్ పాయింట్ హైదరాబాద్. దానివల్ల రియల్ ఎస్టేట్ మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే రేట్లు కూడా చాలా తక్కువ. బాంబేతో పోల్చుకున్నా, ఢిల్లీతో పోల్చుకున్నా, అక్కడ వాళ్ళు ఇక్కడ 10 కోట్లు పెడితే వీళ్ళ రాళ్ళు, ఇక్కడ 10 కోట్లు పెడితే 2 విల్లాస్ వస్తున్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది, కానీ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది బిజినెస్ మ్యాన్లు మారుడేసి నాకు కాల్స్ వస్తున్నాయి రోజు. మా కాల్స్లో ఉన్నారు, సార్ నాకు 10 ఎకరాలు కావాలి, 5 ఎకరాలు కావాలి,
ఇన్వెస్ట్మెంట్ పర్పసే, మేము బిజినెస్ చేయము, ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టుకుంటామని. అయితే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అంటే సార్ చాలామందికి అవగాహన. రీసెంట్లీ నేను రీసెర్చ్ చేసిన ఏంటంటే పొలిటికల్ లీడర్ కూడా ఇదే థాట్లో ఉన్నారు. అంటే మార్కెట్లో నీ బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ల్యాండ్ పూలింగ్ అని ఉండాలి, క్యాష్ పూలింగ్ అని ఉండాలి, పబ్లిక్ పూలింగ్ అని ఉండాలి. పొలిటికల్ లీడర్ పబ్లిక్ పూలింగ్ ఉంది, వాళ్ళు పబ్లిక్ పూలింగ్ ఉందని చూసి వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్గా మారారు. బిజినెస్ మ్యాన్లు ఏం చేశారు, మనకు డబ్బు ఉంది, ఇంకోటి ఏం కావాలి, నెక్స్ట్ ఆల్టర్నేట్గా ల్యాండ్ పూలింగ్ అని మన దగ్గర ఉండాలి. ఈ రెండింటి మీద బిజినెస్ జరుగుతుంది. జనరల్ పబ్లిక్ అలా ఉన్నది అమ్ముకుంటున్నారు. ఉన్నది ఎప్పుడు అమ్ముకోవద్దు, ల్యాండ్కి ఇప్పుడు గ్రోత్ ఎక్కువ ఉంది, అమ్ముకోవద్దు. ఎంత దొరుకుతుంది 30 గజాలని కొంటుపోవాలి అన్నట్లు. సిటీ సెంటర్ 30 గజాలు ఉంది, కొంటూ పోతే ఏంటంటే నీ వాల్యూమ్ పెరుగుద్ది. వాల్యూమ్ పెరిగిన నీ థాట్స్ మారుతాయి. అదే కదా సార్, ఆకలి అయినప్పుడు ఏదైతే తింటాం, అది కడుపున ఉన్నప్పుడు నువ్వు చూస్ చేసుకుంటావు ఒక ఐటమ్ని. ఆకలి ఫస్ట్ ఏదో ఒకటి తినాలని ఆలోచన ఉండాలి, ఫస్ట్ ఏదో ఒకటి మనం క్రియేట్ చేయలే, మార్కెట్ ఏదో మనం క్రియేట్ చేసుకుంటూ పోవాలి. హైరైజ్ అపార్ట్మెంట్ గురించి మీరు మీ ఒపీనియన్ చెప్పండి. హైరైజ్ అపార్ట్మెంట్ అనేది చూస్ చేసుకునే వాళ్ళపై డిపెండ్ అయింది సార్. అది ఇప్పుడు ఆ కల్చర్ ఎలా నడుస్తుంది హైదరాబాద్? కల్చర్ గుడ్, కానీ మ్యాక్సిమం మీరు ఇంతకుముందు చెప్పారు మిడిల్ క్లాస్ పీపుల్ అందులో పోలేరు. ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో చెట్ల కింద బతికే వాళ్ళు ఇక్కడ వచ్చి కొంచెం ఓపెన్ ప్లేస్ నుండి పక్కన అమ్మ అక్క అని మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మిడిల్ అది ఉండదు, అవుట్లుక్ ఎక్కువ ఉంటుంది దాంట్లోన. అదేంటంటే ఈ 20 to 30 years పెట్టిన ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు, శాలరీస్ ఎక్కువ అయ్యి ఉన్న వాళ్ళు దాన్ని చూస్ చేసుకుంటున్నారు. విల్లాస్కి పోలేక దానికి పోతున్నారు. కానీ విపరీతంగా సిటీలో ఇప్పుడు ఆ కల్చర్ బాగా పెరిగిపోయింది సార్. హైరైజ్ అపార్ట్మెంట్ ఒక విధంగా మంచిదే, కానీ ఇన్ లాంగ్ టైంలో అది కొంచెం రిస్క్తో కూడుకున్నాయని. లాంగ్ టైం మెయింటెనెన్స్లు, మెయింటెనెన్స్ దేనికి లేదు. అంటే అన్ని కంపెనీస్ అలా మెయింటైన్, కొన్ని కంపెనీస్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఏదైనా అంటే అందరినీ తీసుకోవాలి, జనరల్ ఇష్యూ మాత్రం జనరల్గా చెప్తాం కదా సార్ ఎప్పుడైనా. సో బిల్డర్స్ ఆలోచన ఏ విధంగా ఉందండి? బిల్డర్స్ ఆలోచన ఏంటంటే, బిల్డర్స్ ఆలోచనలో మార్పులు ఇంకా రావట్లేదు. అంటే ఎంతైనా నేను సంపాదించుకొని పక్క జరగాలని, కానీ సామాన్యుడికి మనం ఇచ్చే ప్రాపర్టీ వాల్యూ ఉండాలి, వర్త్ ఉండాలని ఆలోచించట్లేదు. అంటే ఒక ఏరియాలో డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్. అంటే వాళ్ళకి తెలిసిన 3 ఎకరాలు 4 ఎకరాలు ల్యాండ్ కొనలేక డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే డెవలపర్స్ ఉంటారో, ల్యాండ్ లార్డ్స్, ఆ ఏరియాలో డెవలప్ చేస్తారు. నా సిటీ అన్ని అంకాల టవర్స్ వచ్చినాయనుకోండి, గ్రోత్ తొందరగా జరుగుతుంది. ఇప్పుడు వెస్ట్ సైడ్ ఉన్నన్ని అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఈస్ట్ సైడ్ ఎందుకుండవు? ఈస్ట్ సైడ్ పరిస్థితి ఏంది? ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది సార్, ఈస్ట్ కూడా డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చారన్నారు. ఆల్రెడీ ఈస్ట్ వైపు ఏ ప్రాంతాలు మంచి ఫ్యూచర్ ఉంటుందండి? ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయి సార్? అదే గౌరెల్లి అనే ప్రాంతం మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు. విజయవాడ గౌరెల్లి ఎగ్జిట్ నెంబర్ ఉంటుంది దాంట్లో. అక్కడ 15,000కి అమ్ముతుంది ప్రజెంట్. సిటీ అంటే ఇన్సైడ్ ఉంటుంది హైదరాబాద్కి, అవుటర్ రింగ్ రోడ్లో. అక్కడ 15,000కి అమ్ముతుంది, కానీ అవగాహన లేక పబ్లిక్ పోవట్లేదు అటు. ఓకే, అంటే అంత వెస్ట్ సైడు, సౌత్ సైడు, నార్త్ సైడ్ వెళ్తున్నారు. ఈస్ట్లో కొంచెం గ్రోత్ తక్కువ ఉంది, బట్ ఫ్యూచర్కి గ్రోత్ అంటే ఇప్పుడు అందరూ ఇన్వెస్ట్మెంట్ అటు సైడ్ వస్తున్నారు, తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి. అపార్ట్మెంట్ అయినా విల్లాస్ అయినా 1-2 కోట్లకి విల్లాస్ వస్తుంది ప్రజెంట్. ఆడ 200 గజాలు 300 గజాల్లో ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ లుక్ మారింది, కస్టమర్స్ బిల్డర్ లుక్ మారింది. ఇప్పుడు అక్కడ విల్లాస్ స్టార్ట్ అయినాయి. ఓకే, ఎగ్జిట్ నెంబరు దగ్గర ఉంటుంది వాటికి. ఇంకోటి ఆ గౌరెల్లి ఎగ్జిట్ నెంబర్ సిటీకి దగ్గర ఉంటుంది. ఎల్బీ నాకు జస్ట్ 10 to 12 kilometers ఉంటుంది. 10 to 12 kilometers చాలా మంచిది కదా సార్. ఎగ్జిట్ నెంబర్ అవుటర్ రింగ్ రోడ్ సిటీకి దగ్గర ఉన్నట్లు కదా. అక్కడ నుంచి బొంగళూరు గేట్ వరకు గ్రోత్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంక 10 yearsలో మీరు అన్నట్లు సిటీలో ర్యాండమ్గా ఆ ఏరియా పెరుగుతుంది, సిటీకి ర్యాండమ్గా పెరుగుతుంది. అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు 100% చేయొచ్చు. 10 yearsలో ఆల్మోస్ట్ అది 200% పెరుగుతుంది. ఓకే, గ్యారంటీ అయితే 200% పెరుగుతాయి ఆ ఏరియాలో. అంటే పర్టికులర్ ఏరియా అని కాకుండా ఆ ఏరియాలో రేటు తక్కువ ఉన్నాయి, అవుటర్ రింగ్ దగ్గర ఉండడం వల్ల. అంటే చాలామంది అంటే కొంచెం ఆ ఏరియా ఒకప్పుడు మాస్ ఏరియాలో ఉండేది, దానివల్ల చాలామంది కొనలేదు. ఇప్పుడు ఆ మాస్ ఏరియా అంతా మూవ్మెంట్ లేదు, అయిపోయింది మూవ్మెంట్ వాళ్ళది. అంతా అప్గ్రేడ్ అవుతున్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళు ఉప్పల్ సైడ్ కూడా ఒక్కసారిగా ఇంత భూమి రావడం కారణం ఏంటండి? లాస్ట్ 5 years నుంచి ఒకప్పుడు ఉప్పల్ సైడ్ ట్రిపుల్ బెడ్రూమ్ 7,000 8,000కి వచ్చింది ఒక 5 years బ్యాక్. అవునండి, ఇప్పుడు అది 25,000 అవుతుంది. ఏంది ఒక్కసారిగా అటు? నేను గత 18 years నేను ఉప్పల్ రామంతపూర్ ఏరియాలో ఉంటాను. నేను రామంతపూర్లో ఉంటాను. అప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఉప్పల్ చౌరస్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్లో ఉప్పల్ దాటి ఎవరు ముందుకు పోయేవాళ్ళు కాదు. కరెక్ట్. 1,500-2,000 రూపాయలు పెడితే బ్యాచులర్ అంతా అక్కడ ఉండేవాళ్ళు. అంటే కొంచెం మిడిల్ క్లాసు లేక అవుట్ సైడ్ నుంచి 4,000 పెడితే సింగిల్ బెడ్రూమ్ వచ్చేది. ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీస్ అన్నీ అక్కడ ఉండేది. అరే వద్దులే మనం ఉండేది అని. ఒక్కసారి ఏమైపోయిందంటే ఈ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ గుట్టని కొంచెం కాంపిటీషన్లో తీసుకొచ్చి హైదరాబాద్కి ఈక్వల్గా తీసుకురావడం వల్ల గ్రోత్ కొంచెం ఆ సిటీస్ అక్కడ నుంచి సూర్యాపేట, వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి అక్కడ అంతా మైగ్రేట్ అయ్యారు. ఒకటి ఇన్ఫోసిస్కు కొంచెం గ్రోత్ పెరిగింది. రెండోది ఏంటంటే మీరు ఇంతకుముందు ఆ ఏరియాలో మాదారం ఐటీ అని ఒక ఐటీ పెట్టారు. 2,000 ఎకరాలు పెడుతున్నారు. అది అనౌన్స్మెంట్ జరిగింది, చాలా లేదు, ల్యాండ్ పూలింగ్ కూడా అయింది. ఒకవేళ ఇన్ కేస్ అది డెవలప్మెంట్ అయితే ఏంటి అనే ఉద్దేశం కూడా చాలా మంది ముందు వెళ్తున్నారు అక్కడ.
సో ఫైనల్గా వరంగల్ హైవే ఏంటి? వరంగల్ హైవే కూడా దూసుకుపోతుంది. వరంగల్ ఒక రకంగా ఖమ్మం ఇవన్నీ ఇటు వరంగల్ అసలు హైదరాబాద్లో కలిసిపోయిందంత ఇది వచ్చేసింది. అట్లా ఏం లేదు సార్. వరంగల్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను పల్లెటూరు నుంచి సిటీకి వచ్చినా అని మళ్ళీ పల్లెటూరులో ఇల్లు ల్యాండ్ కొనమడం ఎంతవరకు కరెక్ట్? వరంగల్ వచ్చి హైదరాబాద్ సిటీలో కలుస్తుందా? కలవదు. అక్కడ హైదరాబాద్ సిటీలో కలుస్తుంది. సార్ అంటే ఏడిపోయిన మధ్యలో నేను చెప్పాను కదా, బీబీ నగరు అక్కడ వరకు ఆ నియర్ ప్రాంతం వరకు ఉంది. గుట్ట ఇప్పుడు టెంపుల్ తప్ప ఆ ఏరియాలో గ్రోత్ ఏముంది? కాలేజీలు ఏమున్నాయి, అక్కడ స్కూల్స్ ఏమున్నాయి? అక్కడ జనరల్ పబ్లిక్ అంత బీ గ్రేడ్ ఎంప్లాయీస్ ఉండే ఏరియా. వాళ్ళ థాట్స్ ఎంతవరకు ఉంటుంది? మన ఇంట్లో మనకున్న ఉన్న ఇల్లు నీట్ చేసి పెట్టుకుందామని కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్త మార్కెట్ క్రియేట్ చేయలేడు అతను. అలాంటప్పుడు అంటే నా దృష్టిలో ఆ ఏరియా ఇంకో 20 years పట్టుద్ది. సో సెలబ్రిటీస్ అంతా సినిమా వాళ్ళు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఎనీ సెలబ్రిటీస్ కొంచెం డబ్బున్న వ్యక్తులు కూడా శంకర్పల్లి వైపే చూస్తున్నారు మొత్తం దాదాపు. ఒకప్పుడు రిచెస్ట్ ప్లేస్ ఏదంటే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్. కానీ ఇప్పుడు అది మారిపోయింది. కోకాపేట 100 కోట్లు మనం చూసాము. ఇక ఫ్యూచర్లో అటు సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది. వికారాబాద్ వరకు ఛాన్స్ ఉంది సార్. అది వికారాబాద్ వరకు ఎండే ఛాన్స్. శంకర్పల్లికి అంత డిమాండ్ ఏంటి? శంకర్పల్లికి ఎందుకంటే బిగ్ ఇండస్ట్రియలిస్టులు అంతా ఇన్వెస్ట్మెంట్ ముందు అక్కడ పెట్టి ఉన్నారు. ల్యాండ్స్ పొలిటికల్ లీడర్స్ అక్కడే తీసుకొని ఉన్నారు. ఓకే. త్రిభువన్జీ ఉండడం వల్ల ఆ మధ్యలో ఏరియా అంటే డెవలప్మెంట్ జరుగుతుంటే వాళ్ళ ఏరియాని డెవలప్మెంట్ జరుగుతుందని ఇంటెన్షన్లో కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ ల్యాండ్ పూల్ చేసి పెట్టుకున్నారు. అది వికారాబాద్ వరకు ఇప్పుడు ఆ మూవ్మెంట్ జరిగింది. పెద్ద ఒకప్పుడు మేడ్చల్ సైడ్ రిసార్ట్లు ఉండేవి. ఇప్పుడు రిసార్ట్లు అన్ని ఇటు సైడ్ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేశారా ఈ 5 yearsలో? ఎందుకు వచ్చాయంటే విలాసంతమైన బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు అటు సైడ్ జరుగుతున్నాయి. మీరు అన్నట్టు సిటీ సెంటర్లో పొల్యూషన్ కావడం వల్ల, రానిపోవడం డిస్టర్బెన్స్ రావడం వల్ల అటు సైడ్ వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు. వికారాబాద్ వరకు ఉంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా వెళ్ళిపోయారు. చాలా మంది ఉన్నారు ఇప్పటికి, వెళ్తున్నారు. రోజు ఒకరు మైగ్రేట్ అవుతా ఉన్నారు. ఇటువైనా సిటీకి అవుటర్ రింగ్ రోడ్ ఉంది. ఎటు కనెక్టివిటీ అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ప్లస్ పాయింట్ అయింది అందరికి. ప్లస్ పాయింట్ అయింది. హైదరాబాద్కే ప్లస్ పాయింట్ అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తే బూమ్. గత 20 years బ్యాక్ ఎలా ఉందనేది ఏం లేదు. ఈ 20 years గవర్నమెంట్ కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది రీజనల్ లింక్ రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పి పెద్ద ప్రామాణికంగా తీసుకున్నారు. వాళ్ళ గవర్నమెంట్కి ఇది ఒక ప్రమాణం అని, సొంత ఖర్చులతోటి అవన్నీ వచ్చేస్తానని చెప్పి రీసెంట్ అనౌన్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్స్ ఇవన్నీ కూడా. కానీ మంచిదే సార్. రీజనల్ రింగ్ రోడ్ అనుకున్నట్లు వాళ్ళు అనుకున్నట్లు అక్కడ స్మార్ట్ టౌన్స్ క్రియేట్ చేయగలిగితే గవర్నమెంట్ అందరికీ హ్యాపీ. ఇది ఆసియా ఖండంలో అతి పెద్దది అంటే కదంటే నిజమే. అవును సార్. 320 kilometers రీజనల్. ఇప్పుడున్న మనకు ఈ అవుటర్ రింగ్ రోడ్ తిరగడానికి టైం సరిపోవట్లేదు. అది వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఉంచుకోండి, ఎంత గ్రోత్ పెరుగుతుందో. ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళు అక్కడ నుంచి అలా వచ్చి సిటీలోకి వస్తారు. అంటే ఆ ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గుద్ది. అన్ని వెహికల్ సిటీకి రావాల్సిన అవసరం లేదు. ఇన్నర్ వాళ్ళు ఇప్పుడు కనెక్ట్ మెట్రో రింగ్ అని వేశారు, అంటే రైల్ రింగ్ వేశారు. కొత్త రైల్ రింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అక్కడ వెహికల్స్ అక్కడ వరకు అయిపోతాయి. అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. అట్లా ప్రతి సిటీ వాళ్ళు అనుకున్నట్లు ఆ సిటీకి, మేజర్ సిటీకి, ఇంటర్ సిటీకి మధ్యలో చిన్న టౌన్ క్రియేట్ చేయగలిగితే అది చాలా మంచిది. మీది వ్యవసాయ కుటుంబం కాదు సార్, జనరల్ ఫ్యామిలీ. సో చాలామంది ఇప్పుడు హైదరాబాదు ఒకప్పుడు అంటే ఒక 50 kilometers పరిధిలోనే ఉండేది సిటీ మొత్తం కూడా సార్. ఎంత తీసేసుకున్నా 50 kilometers పరిధిలోనే జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ 100 kilometers పరిధిలో మొత్తం ప్లాట్లు వేసేస్తున్నారు సార్. వ్యవసాయ భూములు అనేది ఈ చుట్టుపక్కల ఫ్యూచర్లో కనపడవు అని చెప్పి అంటున్నారు సార్. ఇలా అయితే సార్ ఏంటి పరిస్థితి? దానికి ఎంతమంది ఫామ్ ల్యాండ్ అనేది దానికోసం ఉంచాలి. ఫామ్ ల్యాండ్ అయితే ఎందుకంటే మీరందరూ లేఅవుట్ చేసే గవర్నమెంట్ లాభం లేదు అనుకుంటున్నారు. పర్యావరణం కూడా ఎంత ఎఫెక్ట్ ఉంది. అందరూ మాస్టర్ ప్లాన్ వేసుకుంటే, హెచ్ఎండీ లేఅవుట్ వేసుకుంటే పోతే, డీసీ లేఅవుట్ వేసుకుంటే అందరూ చెట్లు పెంచడానికి ఛాన్స్ లేదు. ఏదో రోడ్ పక్కన 2 చెట్లు పెంచుతున్నారు. అదే ఫామ్ ల్యాండ్ అయితే 15 ఏళ్ళు అయితే కనీసం చెట్టు అయితే పెంచుతారు కదా. ఆ చెట్టు శ్రీగంధం చెట్టు కానీ ఇంకే చెట్టు, ఆ చెట్టు వల్ల భూమి కూడా మంచిగా జరుగుతుంది కదా. దాని గవర్నమెంట్ కూడా తీసేయడానికి ఛాన్స్ లేదని నా ఇంటెన్షన్. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే శ్రీగంధం చెట్లు, టేకు చెట్లు అని చెప్పి చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మోసపోతూనే ఉన్నారు. జరుగుతూనే ఉంది. ఏంటి దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి? అసలు నిజంగా అది దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే చాలామంది శ్రీగంధం చెట్టు అంటే చెట్టు ఊహించుకుంటున్నారు. నీకేం ప్రామాణికంగా ఎవరు అప్రూవల్ ఇచ్చారు? చెట్టుకు సంబంధించి పర్సన్ ఎవరు? దాన్ని మెయింటైన్ చేసిన పర్సన్, దానికి సంబంధించిన ల్యాబ్స్ ఎవరు? ఆ డాక్యుమెంట్ మీరు చూస్తున్నారా? చెట్లు పెడతాను, దాని శ్రీగంధం పెట్టే బదులు ఫ్రూట్స్ చెట్టు పెట్టిన కస్టమర్ నమ్ముతాడు. అరే ఫ్రూట్స్ మా చెట్టు మంచి నూనె చూసిన చెట్టు, శ్రీగంధం చెట్టు అంటే మంచి నూనె ఎప్పుడు చూడలేదు, ఎవరు పెంచాక చూడలేదు. ఇప్పుడు దాని గవర్నమెంట్ లైసెన్స్లు ఇస్తుంది, ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పుడు మ్యాంగో ట్రీ అనుకో సార్, ప్రతి ఇంట్లో కామన్ ఉంటుంది. వేప చెట్టు ఇంట్లో కామన్ ఉంటుంది. ఇంకేవో ఫ్రూట్స్ అనుకో, జామ చెట్టు అనుకో, మన ఇంట్లో కామన్ ఉండేవి. దాన్ని పెడితే ఎవరు నమ్మగలుగుతారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ 2 సిస్టమ్లు కొత్త తీసుకొచ్చి శ్రీగంధం, ఆస్ట్రేలియన్ టీక్ అని చెప్పి తీసుకొచ్చారు. దాని గురించి వాటికి రైట్స్ ఏ మెడికల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది? వాటి మీద అవగాహన ఎంతవరకు ఉంది? పబ్లిక్ అడ్వైజర్ పెట్టుకొని ముందుకెళ్ళటం కరెక్ట్. అడ్వైజర్ ఉండాలి, లీగల్ అడ్వైజర్ కూడా ఉండాలి. ఫ్రీలాన్స్ ఆఫర్స్ ఏంటి? మీరు వచ్చి 5 years అవుతుంది అన్నారు. ప్రజల్లో ఎంతవరకు మార్పు వచ్చింది ఈ ఆఫర్స్ మీద? ఫ్రీలాన్స్ ఆఫర్ నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే బిల్డర్కి అవసరానికి
ఫ్రీలాన్స్కి అమ్ముకుంటాడు. కస్టమర్ కూడా ఆ రేటుకి వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఫ్రీలాన్స్ చేయడానికి కూడా గవర్నమెంట్ దానికి ఒక రూల్స్ ఇస్తే బాగుంటుంది నా ఇంటెన్షన్. అంటే దాన్ని కూడా ఒక జీవో చేసి నువ్వు చేయకపోతే ఆ డబ్బంతా ఫ్రీలాన్స్ ఆఫర్లో చాలా మంది గతంలో చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్వెస్టర్స్ రోజు ఒకటి వస్తుంది. కానీ ఇప్పటికీ కొంత మార్పు వచ్చింది కానీ ఇంకా జరుగుతుంది. సో నేను దాని గురించి చెప్తున్నాను. గవర్నమెంట్ కూడా ఫ్రీలాన్సింగ్ కోసం ఒక సపరేట్ ఒక ఆప్షన్ తీసుకొని ఈ ఫ్రీలాన్సింగ్ కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా అందులో ఉంచాలి. నువ్వు డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు తీసుకొని వాడుకున్నట్టు ఇవ్వాలి. ఇప్పుడు రేర్ అలా ఉందో ఫ్రీలాన్స్ కోసం ఒక యాక్షన్ తీసుకురావాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రతి స్వతహాగా ఇప్పుడు ల్యాండ్లార్డ్స్ ఏమైనా సార్, ల్యాండ్లార్డ్స్ బిల్డర్ కన్నా ఎక్కువ షేర్ అయిపోయారు. వాళ్ళు మార్కెట్ రేటుని బట్టి అమ్ముతున్నారు. సో బిల్డర్గా ఇన్వెస్ట్మెంట్ దొరకట్లేదు, ఫైనాన్స్కి వెళ్ళలేకపోతున్నారు. అప్పుడు కస్టమర్ దగ్గర నుంచి ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ తీసుకొచ్చే బదులు కస్టమర్ తీసుకొచ్చి కస్టమర్ రూపాయలు తీసుకుంటే దాన్ని హ్యాపీ అవుతాడు, ఇంకో 2-3 చెప్తాడు అనే ఉద్దేశంలో ఫ్రీలాన్స్ సేల్స్ అవుతున్నాయి. కానీ చీటింగ్ జరుగుతుంది. ఆ చీటింగ్ జరగకూడదు అంటే గవర్నమెంట్ కూడా ఈ ఫ్రీలాన్సింగ్ మీద ఒకటి, ఫామ్ ల్యాండ్ మీద ఒక కొత్త జీవో క్రియేట్ చేయాలి. సో కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి ముందు మనం కూడా చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఫ్రీలాన్స్లో అయితే తొందరపడి ఎవరు ఇన్వెస్ట్ చేయరు. సో 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ముందుకెళ్తేనే ఖచ్చితంగా ఇక్కడ మోసపోయే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి కూడా మార్కెట్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్లో కలుద్దాం.